తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చదువుదామండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకియ, ఈకొనియ, లుస్త్రా అనే పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. అటు హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను. మరి లేఖనాలను ఆయన దీవించి మనందరి వెనుకల్లో మనకి అర్థమవునట్లుగా ఆయన మాట్లాడుగాక, ఆయన ఉద్దేశాలను మనకు తెలియజేయనుగాక. దయచేసి అందరూ కూర్చుందామండి. చేరి వచ్చిన అందరికీ మహాగణుడు, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆయన మనందరినీ మరి ఇంతగా అన్ని విషయాల్లోనూ ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్య విషయాల్లో అన్నిట్లోనూ ఆయన కృప చూపి మనల్ని మరింత ఉన్నతంగా దేవుడు మనల్ని నిలబెట్టను గాక. మరి ఈరోజు అనుకోకుండా నాకు ఆలస్యమైనది వాహన సదుపాయం విషయంలో ఆయన దేవుడు మరి దయ చూపించి సమయానికల్లా తీసుకొచ్చారండి. మరి కొద్దిసేపు ఒకసారి 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అయితే చదవండి. నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకియ చదవండి. అంత్యోకియయు, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. చాలండి. మరి మనం చదివినది ఇది. మరి పౌలు తిమోతికి మరి ఆ కాలంలో అతను ఏదైతే మాదిరి చూపించాడో ఒక్కొక్క కార్యాన్ని వివరించి చెప్తున్నాను. నేను ఎలా అయితే నీ ముందు నడుచుకున్నానో ఓ తిమోతి, మరి ఈ కాలం ఎటువంటి కాలం రాబోతున్నదో, ఎటువంటి పరిస్థితులు ఈ చివరి కాలంలో జరగబోతున్నావో ఒక్కొక్కటి పౌలు వివరిస్తూ తను తానే మాదిరిగా తిమోతి ముందు పెట్టి చెప్తున్నాడండి. ఏమనంటే కారణం ఏంటంటే దేవుడు కానీ ఒకవేళ ఆయన చెప్పారు నన్ను వెంబడించమని ఆయన చెప్తే ఆయన పోలి నడుచుకునడి అంటే, ఆయన పోలి నడుచుకోవడం అంటే అంత సామాన్యమైన కార్యం కాదు. కానీ ఆయన ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో అదే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అయితే దేవుడు ఒకరి వైపు చూసి నేను ఎలా నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే అది సులువైన కార్యమే. సులువైన కార్యం అంటే చెప్పడానికి సులువైన కార్యం అది. ఎందుకంటే ఆయనలో ఏ విధమైన దోషం లేదు, ఏ విధమైన మచ్చ లేదు, ఏ విధమైన డాగు లేదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనలో అపవిత్రత అనేది మనం చూపలేము, ఒక్క పొరపాటు అనేది చూపలేము. ఆయన సవాలు కూడా చేస్తాడు. ఏమనంటే నాలో ఏదైనా దోషం ఉన్నదని మీలో ఏ ఒక్కరైనా చూపించగలరా అని. అప్పుడు అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేదు, కానీ అంత కాముగా ఉన్నది. కారణం ఏంటంటే ఆయనలో పొరపాటు అనేది చూపలేము, అది సాధ్యమయ్యే కార్యమే కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే అది వినడానికి, చదవడానికి ఒక విధానంలో ఉంటుంది. కానీ ఒక సేవకుడు నిలబడి మరొకరితో, లేకపోతే ఒక వ్యక్తి నిలబడి మరొకరితో మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటే అది కొంచెం సవాలుతో కూడిన కార్యం అండి. ఎందుకంటే చెప్పేవాడికి ముందు ఆ చెప్పే వ్యక్తి యొక్క జీవితం మీద ఒక నమ్మకం అనేది ఉండాలి. కారణం ఏంటంటే మనమందరం ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఉద్దేశం. ఏమనంటే ఏదేమైనా నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా నిత్య జీవంలో ఉండాలనే ఉద్దేశం చేత మనం ఉన్నాం. గనక ఒక సేవకుడు ఎన్నడూ ఒక వ్యక్తిని తప్పు మార్గంలో నడిపించలేడు. అంటే ఏమనంటే కాలక్షేపం కొరకు, దేని కొరకు మాటలు చెప్పి అలా చేయలేడు. కానీ అతని ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఒక నావికుడు, ఒక ఓడ నావికుడు ఎప్పుడైతే ముందు నుంచొని వెనుకున్న ప్రయాణికులందరి గురించి ఒక భారాన్ని హృదయంలో కలిగి ఉంటే కనబడిన దారిలో పోలేడు. కానీ అతను వెళ్ళే ప్రతిసారి ఏమని ఉంటుందంటే ఏదైనా జరిగితే పోయేది నా ఒక్కడితో కాదు, కానీ నా వెనుకున్న ప్రతి ఒక్కరి యొక్క రక్తాపరాధం నా చేతుల మీద ఆధారపడి ఉన్నదని. అయితే కానీ ఇప్పుడు పౌలు చెప్పేటప్పుడు ఇది చాలా సవాలుతో కూడిన కార్యం. ఎందుకంటే ఒక పరలోకాన్ని గురించి, మర్మాల గురించి, సంఘం యొక్క క్రమాన్ని గురించి, వీటన్నిటి గురించి
అనేక మంది వివరించిన దానికన్నా బైబిల్ గ్రంథం మొత్తంలో క్షుణ్ణంగా వివరించినది ఆ స్థానం పౌలుది మాత్రమేనండి. యోహాను కూడా అనేక దర్శనాలు చూశాడు, కానీ సంఘాన్ని ప్రతి విషయంలో వరాల విషయంలోనే కానీ ప్రభురాత్రి విందు విషయంలోనే కానీ. కారణం ఏంటంటే పౌలు ఎన్నడూ ప్రభురాత్రి విందులో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు లేడు. కానీ ప్రభురాత్రి భోజనం ఎలా చేయాలో 1 కొరింథీ 11 అవన్నీ మనం చూస్తే ప్రతిదీ వివరంగా చెప్పిన తర్వాత పౌలు అంత సామాన్యంగా చెప్పలేడు. ఏమనంటే నువ్వు నన్ను పోలి నడుచుకో తిమోతి అని చెప్పాలంటే నేను ఎట్లా జీవించానో ఇవన్నీ నువ్వు ఎరుగుదు అంటే. కారణం ఏంటంటే పౌలు దగ్గర ఒక కీ పాయింట్ ఉన్నదండి. అదేమనంటే పౌలు ఏమంటాడంటే ఒక గృహ నిర్వాహకత్వం చేయవాడు అంటే దేవుడు ఏదైనా ఒక పని ఒక వ్యక్తికి అప్పగించినప్పుడు, కొన్ని ఆత్మలను అతని చేతికి అప్పగించినప్పుడు దాని గురించి ఒక రోజున అతను లెక్క చెప్పవలసి ఉన్నాడు. మరొకటి అతడు గృహ నిర్వాహకత్వం అంటే ఒక 4 ఆత్మల మీద అతను ఎప్పుడైతే ఒక కాపలాదారుడుగా ఒక కాపలా కాసే వ్యక్తిగా దేవుడు ఉంచుతాడో ఆ వ్యక్తికి ఉన్న కారణాన్ని తను చెప్తే ఏమంటాడంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఖచ్చితంగా నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలంటాడు. కారణం ఏంటంటే నమ్మకత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు పౌలు మాట్లాడే ఒక మాట, అది ఇక్కడ అంత ధైర్యం చేసి ఎవరు మాట్లాడలేరు. ఏమంటాడంటే ఎవరైనా నాకు తీర్పు తీర్చుట నేను మిక్కిలి అల్పమైన విషయమని నేను ఎంచుకుంటానంటాడు. అంటే మీలో ఎవరైనా సంఘం ముందు నిలబడి అనేక మంది సేవకులు ఉన్నారు పౌలు దగ్గర, అనేక మంది మరి విశ్వాస యోధులు ఉన్నారు, వారందరితో అనేటప్పుడు ఏమంటాడంటే మీలో ఏ ఒక్కరైనా సరే మీరు వేలెత్తి నా వైపు చూపి ఇది నీలో పొరపాటు అని మీరు చెప్తే నాకు అది చాలా చిన్న విషయంగా కనబడుద్ది అంటాడు. అని ఏమంటాడంటే అసలు పౌలు ఆ మాట ఎవరూ చెప్పలేము, నాకు అసలు దోషమే కానరాదంటాడు. ఆ మాట ఇక్కడున్న ఎవరు మనలేమండి. కారణం ఏంటంటే మనలో మన దోషాలు మనకి చాలా కనబడతాయి. కానీ పౌలు ప్రాముఖ్యంగా ఏమంటాడంటే నాకు దోషం అనేదే నాకు కానరాదు అంటాడు. కారణం ఏంటంటే దానికి ఒక కీ పాయింట్ ఉంది. ఆ మాట మీరు నేను చెప్పాలంటే ఎప్పుడైతే నీ మనస్సాక్షి నీ విరోధంగా ఒక మాట చెప్పినది అంటే నీలో ఏదో దోషం ఉన్నదని అర్థం. కానీ నీ మనస్సాక్షి నీకు విరోధంగా మాట్లాడకుండా నువ్వు వాక్యానికి సరిపోతూ ఉన్నావంటే ఇక్కడ ఏ రిపోర్ట్ ఉంటుందో పరలోకంలో కూడా సేమ్ రిపోర్ట్ ఉంటుందండి. పౌలు ఏమన్నాడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు నా మనస్సాక్షి వ్యతిరేకంగా నేనే కార్యము చేయలేదు, కానీ ఏది చేసినా నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నేను దాన్ని నిష్కపటంగా ఉంచుకున్నా, దాన్ని నిర్మలంగా ఉంచుకున్నా, వాత వేయబడిన స్థితిలో లేకుండా ఏ చిన్నదైనా పౌలు హృదయానికి ఒకవేళ పౌలు ఇది తప్పు అని కానీ హృదయం చెప్తే వెంటనే పౌలే స్థితిలో ఉన్నాడంటే ఓకే లీవ్ ఇట్, సరే దీన్ని వదిలిపెట్టాను. ఇప్పుడు పౌలు తన వరకు తను నమ్మకంగా జీవించి ఇప్పుడు తిమోతిని పిలిచి ఏమన్నాడంటే, ఓ తిమోతి, నా యొక్క బోధ ఎలా ఉన్నదో నీకు తెలుసు, నేను జీవించిన జీవితం ఎలా ఉన్నదో తెలుసు, ఇవన్నీ తెలుసు అని చెప్పి. దీని ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే నా ఉద్దేశం నీకు తెలుసు అనేదాన్ని యు నో మై పర్పస్ అని ఉంటుంది. అంటే నా యొక్క ఉద్దేశం, నేను దేని కొరకు జీవిస్తున్నా అనే ఈ కార్యమంతా ఓ తిమోతి నువ్వు బాగా ఎరుగుదు అని. కారణం ఏంటంటే నేను గడిచిన దినాల్లో ఒక వర్తమానం చదివేటప్పుడు ఒక చిన్న పాయింట్ చదివానండి. ఆ పాయింట్ చదివితే మళ్ళీ రిపీటెడ్గా 2వ చదివాను. అది దాంట్లో ఏమంటాడంటే ప్రవక్త, ఒక విత్తనాన్ని దేవుడు ఎప్పుడైతే భూమి మీదకి పెడతాడో పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ విత్తనం వెనుక దేవుడికి ఒక ఉద్దేశం ఉంటేనే విత్తనాన్ని భూమి మీదకి తీసుకొస్తాడు. ఒక సూర్యుని భూమి మీద పెట్టాడంటే సూర్యుని గురించి కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంటేనే సూర్యుని పెడతాడు. కారణం ఏంటంటే మన ఇంట్లోనే ఉద్దేశం లేకుండా ఏది ఉండదు. పెద్దదైనా చిన్నదైనా, అది బాగా వాడేదైనా తక్కువగా వాడేదైనా ప్రతిదాన్ని దేనికోసం వాడతామంటే ఒక ఉద్దేశం కొరకు మాత్రమే వాడతాం. ఒకవేళ ఉద్దేశం లేకపోతే మన ఇంట్లో అది వ్యర్థమని అర్థం అండి. ఒకవేళ మీ ఇంట్లో దేనికి పనికి రాకపోతే అంటే ఏ విషయంలో కూడా మీకు అది ఉపయోగపడకపోతే అది అనవసరం, మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో దాన్ని తీసి పక్కన పడేస్తారు దాన్ని. అయితే ప్రవక్త ఏమంటాడంటే ప్రతి విషయాన్ని దేవుడు ఎలా అయితే ఒక ఉద్దేశం కొరకు పెట్టాడో, ఒకవేళ దాని యొక్క ఉద్దేశాన్ని అది నెరవేర్చకపోతే అంటే ఏ పర్పస్ మీద అయితే దేవుడు దాన్ని భూమి మీదకి పంపించాడో ఆ పర్పస్ని కానీ అది నెరవేర్చకపోతే ఎంతమంది నెరవేరుద్దామని కోరుతున్నారు? కారణం ఏంటంటే సూర్యుడికి ఎలా ఒక పర్పస్ అనేది ఉన్నదో ప్రతి ఒక్కదానికి ఒక పర్పస్ ఉన్నట్టు కూర్చున్న నీ పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంటేనే దేవుని రక్షిస్తాడండి. ఒకవేళ ఉద్దేశం లేకపోతే మన ఇంట్లో వేస్ట్ ఐటమ్ ఎంతో దేవుని ఇంట్లో మనం కూడా అంతే. కానీ ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి, కూర్చున్న ప్రతి ఒక్కరికి కారణం ఏంటంటే ఒక పర్పస్. ఎంతమంది దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అందరూ ఆరాధించే వాళ్ళే కదా. దేని బట్టి ఆయన ఆరాధించవచ్చు అండి. ఆయన ఇచ్చిన ఈవులను బట్టి ఆరాధించవచ్చు, ఆయన మహిమను బట్టి ఆరాధించవచ్చు, ఆయనకున్న ఘనతను బట్టి ఆరాధించవచ్చు. మనం ఆయన నుండి పొందుకున్న ప్రతి చిన్న మేలుని బట్టి కూడా 2 చేతులెత్తి ఓ ప్రభువా నీవే కానీ లేకుంటే వీటిలో ఏది మేము కలిగి ఉండేవారము కాదయ్యా అని చెప్పొచ్చండి.
అయితే కానీ వర్షిప్ అనేది అంటే ఆరాధన అది ఎంత ప్రాముఖ్యమైన జీవితంలో. కానీ ఇదే వర్షిప్ చేసిన వాళ్ళని మీరు బైబిల్ గ్రంథం మొత్తంలో గమనిస్తే ఆది కాండం నుండి ప్రకటన వరకు చాలామంది ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆరాధన చేసిన ప్రతి ఒక్కరిని మీరు గమనించండి. కానీ దేవుడు ఆరాధన కోరుతాడు అంటే ప్రవక్త ఉంటాడు, అసలు నేను భూమి మీద పెట్టడానికి ఒక ఉద్దేశం ఏంటంటే ఈ సాతాను ఏదైనా కూడా దేవుడు తను ఆరాధించే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడండి. అయితే పరలోకంలో ఆరాధించేదానికి భూమి మీద ఆరాధించడానికి రెండు వ్యత్యాసం అనేది ఉంటుందండి. పరలోకంలో ఎవరు ఆరాధిస్తున్నారంటే శరాపులు ఆరాధిస్తున్నారు అక్కడ, అవునా కదా? అక్కడ దేవదూతలు ఆరాధిస్తున్నారు, అక్కడ కెరూబులు ఆరాధిస్తున్నారు, అక్కడ 4 జీవులు ఆరాధిస్తున్నారు అక్కడ. కానీ వారు ఆరాధించేటప్పుడు భూమి మీద ఆరాధనకు ఒక వ్యత్యాసం అనేది ఉన్నది. కారణం ఏంటంటే వారు ఆరాధించేటప్పుడు శ్రమ అనేది ఎరుగకుండా ఆరాధిస్తున్నారండి, అంతే కదా? వాళ్ళకి పోరాటం అనేది ఒక పోరాటం, లూసిఫర్ ఒకరితో పోరాటం అనేది, కానీ వాళ్ళకి శరీరంలో పోరాటం అనేది లేదు, వారికి ఆర్థికమైన ఇబ్బంది అనేది లేదు వారికి, లేకపోతే చుట్టూ ఉన్న వారితో ఇబ్బందులు ఏమీ లేవు. కానీ ఏ విధమైన ఒత్తిడి ఏ ప్రభుత్వం వాళ్ళని అణిగెదరకు ఉంచలేదు. కానీ వారు స్వేచ్ఛగా ఆరాధించవచ్చు. ఏమనంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కానీ భూమి మీద ఆరాధించేటప్పుడు ఇది స్వేచ్ఛగా చేయగలిగిన ఆరాధన కాదండి. భూమి మీద మనం ఆరాధించాలంటే ఖచ్చితంగా నీలో ఒక పట్టుదల లేకుండా నువ్వు ఆరాధించలేవు. కారణం ఏంటంటే నువ్వు పొద్దున్న లేచినప్పుడు రాత్రి వరకు ప్రతిదీ నువ్వు నేను దేని మధ్యలో నడుస్తున్నామంటే సమస్యల మధ్యలోనే మనం నడుస్తున్నాం. సమస్య లేదని చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. కానీ సమస్య లేకుండా అంటే పరలోకంలో ఆరాధించడానికి వ్యాధి బాధ ఇవేమి ఎరుగకుండా ఆరాధించడానికి, కానీ భూమి మీదకి వచ్చి అన్నీ అనుభవిస్తా కూడా నువ్వు తిరిగి మళ్ళీ అంటే ఒకవేళ నువ్వు దేవుడి చేత ఒకవేళ మనం ఎరిగిన విషయం ఎందుకంటే తను ప్రేమించిన వారిని ఖచ్చితంగా ఆయన గద్దిస్తాడు, ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు, ఖచ్చితంగా నీలో పొరపాటు లేకపోయినా కొన్నిసార్లు శ్రమల మార్గం గుండా ఆయన నడిపిస్తాడు. కారణం ప్రవక్త ఏమంటాడంటే ఒక గుడిలో ఒక చర్చిలో ఎప్పుడైతే ఆ గంట ఏదైతే ఉంటుందో కొట్టే గంట, మరి చాలా చర్చిలో మనం బయట చూస్తాం, ఆ గంట మోగాలి అంటే దానిలో కేవలం బంగారం ఉంటే సరిపోదండి, కేవలం ఇత్తడి ఉంటే సరిపోదు. కానీ ప్రతి విధమైన మూలకాన్ని ఏం చేస్తారంటే సరైన మోతాదులో తీసుకొని కొంచెం 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 ఏది ఎంతలో ఉండాలో మొత్తాన్ని జాయిన్ చేసి ఒక గంటగా చేసినప్పుడు అలా గంట చేసేటప్పుడు చాలా దెబ్బలు తింటుందంట. అంటే ఆ గంటే ఎప్పుడైతే దాన్ని కొడతా ఉంటారు, ఎందుకంటే ఆయన కంసాలు అంటే అగ్ని వంటి వాడు, ఆయన సాకలవాని సొప్పు వంటి వాడైనా ఎవరి కొరకంటే మనల్ని ఉతకడానికి మనల్ని సరి చేయడానికి. కానీ ఎప్పుడైతే ఇవన్నీ జరిగినప్పుడు కారణం ఏంటంటే ఆయన ఉద్దేశం ఏమనంటే ఈరోజు నువ్వు నడిచే శ్రమ నీకు శ్రమగా ఉంటుంది, కానీ ఆయన ఉద్దేశం ఏమనంటే ఒకరోజు ఇదే శ్రమల గుండా వెళ్ళే ప్రతి లోహం ఒకరోజు ఏమైందంటే ఒక గంటగా మారిన తర్వాత సరైన సమయంలో అది మోగడం ప్రారంభించినప్పుడు ఊరు మొత్తానికి వినపడుతుందంట ఆ శబ్దం. కనుక ఎప్పుడైతే నిన్ను దేవుడు సరిచేయడం ప్రారంభిస్తాడో సరైన సమయానికి నిన్ను ఎలా మారుస్తాడంటే ఒక సాక్ష్యం ఇచ్చే గంటగా మోగించినప్పుడు తయారు చేసినప్పుడు సమయానికి నువ్వు మ్రోగితే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైందంట ఏమంటే దేవుడు కూర్చున్న సాక్ష్యమే నువ్వు మ్రోగుతూ ఉంటావు. అయితే కానీ వర్షిప్ దేవుడు అడుగుతాడండి. వర్షిప్ చేయకపోయినా కూడా లెక్క అడుగుతాడు. కారణం ఏంటంటే ఆయన దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వచ్చి వారు నిలబడి ప్రభు యేసుక్రీస్తు ముందు, అయ్యా మేమందరం అనారోగ్యం చేతున్నాం, మా అందరి చేతులు చూడండి. ఎందుకంటే కుష్ఠరోగం ఉన్న వ్యాధుల్లోనే చాలా భయంకరమైన వ్యాధి అండి. కుష్ఠరోగుని మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే కూడా కుష్ఠరోగుని ముందు బయటికి నెడతారు, పాలెం లోపల ఉంచరు, పాలెం వెలుపలికి నెడతారు. కానీ ఎప్పుడైతే ఆ 10 మంది కుష్ఠరోగులు వచ్చి అక్కడ నిలబడినప్పుడు 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు. కానీ మీరు ఒక దగ్గర ఒకళ్ళని ఉంటుంది, మరొక చోట ఇద్దరని ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ 10 మంది స్వస్థత పడి మళ్ళా వారు తిరిగి వెళ్ళిపోయారో, తిరిగి వెళ్ళిన తర్వాత ఆయనకి స్తుతులు తిరిగి చెప్పడానికి 10 మంది తిరిగి రారు, కానీ కేవలం 2 మాత్రమే వస్తారు. ఒక సువార్తలో చూస్తే ఎప్పుడైతే 2 మాత్రమే వస్తే ఆయన వెంటనే అడుగుతాడు, మరి మిగిలిన వారు ఎక్కడా అని అడుగుతాడు. కానీ ఈ రోజున కుష్టు కన్నా ఘోరమైనది ఏంటంటే నీ హృదయంతరంగంలో ఉన్న పాపమే కుష్టు కన్నా ఘోరమైనదండి. కానీ ఎప్పుడైతే ఆ కుష్టు పోయిన దేవుడు స్తుతులు అడిగితే ఈ హృదయంలో కుష్టు పోయిన మనలో కూడా ఖచ్చితంగా నువ్వు తిరిగి వచ్చి దేవుడు కృతజ్ఞతలు చెప్పాలని కోరుతాడు ఆయన. అయితే కానీ వర్షిప్ మీరు ఆది కాండం నుండి గమనిస్తే ప్రకటన వరకు ప్రతి ఒక్కరు ఆరాధన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఈ రోజున ఒకవేళ మీరు పాతాళానికి కానీ వెళ్ళి కిందకెళ్ళి ఎవరైతే కింద నశించిపోతున్నారో, కింద పాతాళంలో కాలిపోతా మండిపోతూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి మీరు కానీ డోర్ కొట్టి, ఒకవేళ చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు కానీ డోర్ కొట్టి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా దేవుణ్ణి ఆరాధించిన వారు ఉన్నారా అంటే పాతాళంలో దేవుణ్ణి ఆరాధించిన వారు ఉంటారా ఉండరా? ఉంటారంటారా? కిందకెళ్ళి మీరు డోర్ కొట్టి ఈ రోజున అంటే కింద పాతాళానికి పోయి ఒకసారి పాతాళం డోర్ కొట్టి ఎవరైనా మీరు పైన
ప్రభువైన యేసుక్రీస్తుని కానీ, అంటే కొత్త నిబంధనలు లేక పాత నిబంధనలు యెహోవాని కానీ ఆరాధించిన వారు ఎవరైనా మీ మధ్యలో ఉన్నారంటే ఉంటారా? ఉండరా? మొట్టమొదటిగా వచ్చే వ్యక్తి కయీను వస్తాడు. కయీను అన్నాడు ఆరాధన లేని వ్యక్తి కాదండి. కారణం ఏదో చూపించుకోవాలని రాలా. కయీను దేనికి వచ్చాడంటే అప్పుడే విగ్రహాలు లేవు, ఏమీ లేవు. కానీ అతను వచ్చిన ఏకైక కారణం ఏంటంటే దేవుణ్ణి నేను ఆరాధించాలి. అదొక మతపరమైన ఆత్మతో వచ్చాడు అక్కడికి. ఎప్పుడైతే మీరు కయీను దగ్గర చూడండి, దేవుణ్ణి ఆరాధించినోడే, కానీ ఎక్కడున్నాడు? కింద పాతాళంలో ఉన్నాడు. మీరు ఇలా గమనిస్తే బిలాము దగ్గరికి రండి. బిలాము ఎవరిని ఆరాధించాడు? దేవుణ్ణి ఆరాధించాడు, కానీ ఎక్కడున్నాడు? కింద పాతాళంలో ఉన్నాడు. మీరు ఇలాగే గమనించి పరిసయ్యుల దగ్గరికి రండి. పరిసయ్యులు ఎవరిని ఆరాధించారు? దేవుణ్ణి ఆరాధించారు, ఎక్కడున్నారు? కింద ఉన్నారు. ఒకవేళ మీరు నా 7 సంఘకాలాలు గుండా గమనించండి, వాళ్ళందరూ ఆరాధించిన వారు ఎక్కడున్నారంటే వారు దేవుణ్ణి ఆరాధించారు, కానీ వారు ఎక్కడున్నారంటే ఈరోజు పరలోకంలో లేరు. కానీ చాలామంది దానిలో అబద్ధమైన ఆ ద్రాక్ష వాళ్ళంతా ఎక్కడున్నదంటే కింద పాతాళం పాతాళం పాతాళం, చాలామంది చెరలో ఉన్నారు. కానీ ప్రవక్త ఏమన్నాడంటే వర్షిప్ చేసినోడైనా అంటే ఆరాధించే వాళ్ళల్లో కూడా చాలామంది పాతాళానికి పోయే వాళ్ళు ఉంటారు. కానీ ఆ మాట నాకు కొంచెం లోతుగా తాకినది. అదేమనంటే విత్తనాన్ని ఎప్పుడైతే దేవుడు ఒక ఉద్దేశం కొరకు పంపిస్తాడో భూమి మీదకి, ఆ విత్తనం కానీ తన ఒక ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే దానికి ఎన్నడూ పునరుద్ధానం అనేది ఉండదు అన్నాడు. ఎంతమందికి అర్థమైందో నాకు, అంటే మీకు అర్థమైందో అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. కానీ ఒక సీడ్ ఎప్పుడైతే ఒక విత్తనాన్ని దేవుడు భూమి మీదకి పంపించాడో, విత్తనానికి చెప్పినది ఏంటంటే ప్రతి జాతి వృక్షం ఏమవ్వాలంటే తిరిగి తన జాతిని మరలా 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 మొలిపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు ఈ భూమి మీదకి విత్తనాన్ని పంపించాడో, ఈ విత్తనం కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత దీని పర్పస్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే అంటే చెట్లు నుండి మీరు ఎక్కడైనా విత్తనాన్ని తీస్తే ఇది ఖచ్చితంగా మట్టిలో భూమిలో నాటబడాలి, ఇది చచ్చిపోవాలి. ఎప్పుడైతే ఇది చనిపోతుందో తిరిగి విత్తనం నాటితే మళ్ళీ తిరిగి విత్తనం రాదు, బయటికి మొలక వస్తుంది మొట్టమొదటిగా. ఎప్పుడైతే ఈ మొలక ప్రారంభమైందో నిదానంగా ఈ మొలక ఇలా పైకి రావడం ప్రారంభించిన తర్వాత మొలక రావడం దాని ఉద్దేశాన్ని నెరవేర్చడం కాదండి. కానీ మొలక ఏమవ్వాలంటే నిదానంగా మొలకలో ఉండి ఆకులు రావాలి. ఆకులు వస్తే ఉద్దేశమైనట్ట కాదు, కానీ నిదానంగా దానిలో నుండి ఏం రావాలంటే మళ్ళీ పుష్పాలు రావాలి దాంట్లో నుండి. అప్పటికీ ఉద్దేశం నెరవేరిందా? కాదు. మళ్ళీ ఆ పుష్పంలో నుండి ఏం రావాలంటే నిదానంగా కొన్నిట్లో మళ్ళీ ఫలాలు వస్తాయి. దాంట్లో నుండి ఫలం వచ్చిన తర్వాత అంటే ఆ ఫలములో తిరిగి మొట్టమొదటిగా ఏ విత్తనం విత్తబడినదో తిరిగి ఆ విత్తనం దానిలో వచ్చే వరకు తన యొక్క ఉద్దేశాన్ని అది నెరవేర్చినట్లు కాదది. అయితే ఎప్పుడైతే దాని ఉద్దేశాన్ని అది నెరవేర్చి కింద నుండి శ్రమలతో బయటకు వస్తుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ సీడ్ అంటే ఈ విత్తనంలో నుండి దేవుడు మరలా మరొక చెట్టును దేవుడు పైకి తేగలడు. దాన్ని ఎంతమందికి అర్థమవుతుందో? తిరిగి అంటే ఏది జరిగినా నీ భూమి మీద ఏ కార్యం జరగాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే నువ్వు భూమి మీదకి ఏ కారణం నిమిత్తమై పంపబడ్డావో నీ ఉద్దేశాన్ని నువ్వు భూమి మీద అక్షరాల నీ యొక్క అంటే ఆ మరణ పడకకి ఎల్లక మునిపే అక్షరాల దాన్ని నెరవేర్చకపోతే విత్తనానికి పునరుద్ధానం ఉండదు, నీకు పునరుద్ధానం ఉండదు. ఎంతమందికి అర్థమైందని నేను చెప్పినది? ఖచ్చితంగా విత్తనం ఏం చేయాలంటే ఒక సూర్యుని పంపితే సూర్యుడు మళ్ళా ఉదయాన్న తేజోమహిమతో మళ్ళా రావాలంటే ఖచ్చితంగా అదేం చేయాలంటే ఆ రోజంతా శ్రమ పడతా మరలా ఎప్పుడైతే చీకట్లోనికి వెళ్తుందో ఆ తర్వాతే ఖచ్చితంగా అది మళ్ళా ఉదయంలో మళ్ళా ప్రకాశిస్తూ అది బయటకు రాగలదండి. ఎంతమంది ప్రభు మా జీవితాల్లో ఏ ఉద్దేశం కొరకు పంపావో ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చాలని కోరుతున్నామయ్యా. ఎంతమంది అంటే ఆరాధన మంచిదే, కానీ ఆరాధన నీ జీవితానికి అంతం అవ్వకూడదు. కారణం ఏంటంటే ఈ స్థలంలో చేరువచ్చిన వారందరూ దేని కొరకు వచ్చారంటే దేవుణ్ణి ఆరాధించడం కొరకే మనం వచ్చామండి. కానీ ఆరాధించిన వారిలో కూడా ఒకళ్ళు మళ్ళీ తిరిగి పాతాళానికి పోవచ్చు. అందువల్ల నేను ఒక్కసారి నాకు వచ్చిన ఒక చిన్న థాట్ ఏమనంటే నిజమే సంఘంలో ఇంతమందిని పేర్లు పెట్టేటప్పుడు సేవకుల దగ్గరికి వస్తాం, ప్రార్థన చేయించేటప్పుడు సేవకుల దగ్గర అన్ని సేవకుల దగ్గరికి వస్తాం. చనిపోయిన తర్వాత కూడా మనల్ని ఎవరు బాధ పెడతారంటే ఆ తర్వాత సేవకులే వస్తారు అక్కడికి. కానీ సంఘమంతా వెళ్ళి ఎప్పుడైతే ఒక విశ్వాసిని పాతిపెట్టి వచ్చిన తర్వాత సంఘంలో ఎంతమంది తిరిగి మీరు హామీ ఇవ్వగలరు? మన పాతిపెట్టిన వాళ్ళు ఎంతమంది పరలోకానికి వెళ్ళారు? అందరం ఒకే సంఘంగా ఆరాధించాం,
అందరూ ఒకే స్థలంలో దేవుని స్తుతించాం. కానీ ఈ స్థలంలో ఆరాధించిన వారందరూ మన మధ్యలో చాలామందిని తీసుకెళ్ళి మట్టిగా మన మన్నుగా తిరిగి అప్పగించిన తర్వాత మనలో ఎంతమంది హామీ ఇవ్వగలం ఏమనంటే మేము వేలనే పాతి పెట్టిన తర్వాత వీరందరూ ఈ రోజున నిత్య జీవనంలో ఖచ్చితంగా అంటే పరదేశంలో ఉంటారని హామీ ఎంతమంది గురించి ఇవ్వగలరు? మీరు హామీ ఇవ్వలేరు, నేను హామీ ఇవ్వలేను. కారణం ఏంటంటే వారి గురించి హామీ కాదు. ఇప్పుడు మనం దేనికి వచ్చామంటే ప్రభువా వారి సంగతి తర్వాత ఇప్పుడు నా సంగతి నాకు తెలియాలి. వారికి టైం లేదు, కానీ టైం ఎవరికి ఉన్నదంటే ఈరోజు నాకున్నది కనుక నేను భూమి మీదకి వచ్చాంటే నా పర్పస్ ఏంటి, నేను ఏ ఉద్దేశం చేత వచ్చా. ఒకసారి ప్రకటన గ్రంథం మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,40,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమోన్ గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇష్మాకారు గోత్రంలో 12,000 మంది. జబులూని గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. మీరు ఒక్కసారి ఇవన్నీ చదివిన తర్వాత దానిలో 2 గోత్రాలు మీకు ఎంత ఎత్తికినా దొరకవండి. కారణం ఏంటంటే ఒక్కసారి మళ్ళా ఆదికాండం సంఖ్యాకాండం 10:11 ఒకసారి తీద్దాం. 2వ సంవత్సరమున 2వ నెల 25వ తేదీన యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇష్మాకారు, జబూలూను. వీరు లేవి కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనారాములో యాకోబు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులైన మమ్రే కిరియా తార్బునకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చెను, అదే హెబ్రోను. ఇప్పుడు దీంట్లో వరుసగా మొత్తం యాకోబుకి ఎంతమంది పిల్లలు పుట్టారో వాళ్ళందరి లిస్ట్ దీంట్లో ఉన్నది. మీరు దాన్ని కానీ లైన్గా చూస్తే మొత్తం 12 మంది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, యోసేపు, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. సరిగ్గా 12 మంది. అబ్రాహాముకి ఎంతమంది పిల్లలు? చాలామంది ఉన్నారు. కానీ వారందరినీ దేవుడు ఎవరిని మాత్రమే ఏర్పాటు చేశాడు? ఇస్సాకు ఎంతమంది పిల్లలు? ఇద్దరిలో ఎంతమందిని ఏర్పాటు చేశాడు దేవుడు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మందిలో దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేశాడండి? 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిలో ఏ ఒక్కరిని తొలగించడం కానీ 12 మందిని ఏమన్నాడంటే కారణం ఏంటంటే
అసలు అనాదిలోనే దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. కారణం ఏంటంటే ప్రవక్త అంటాడు, దేవుడు తన మహిమను ఈ సర్వలోకానికి చూపించాలి అంటే ప్రతి ఒక్కరు గుమ్మం కొట్టి ఆయన చెప్పడు, కానీ తన శక్తి ఏంటో నిరూపించడానికి కొన్నిసార్లు కేవలం ఒక్క మనిషి చాలండి. ఒక్క మనిషిని స్వాధీనంలో ఉంచుకొని చుట్టూ ఉన్న వారందరికీ దేవుడు తన శక్తి మొత్తాన్ని ఒక వ్యక్తి ద్వారా దేవుడు రుజువుపరచగలడు. అయితే మీరు గమనిస్తే మీరు లేఖనాలన్నిట్లో మరి గడిచిందిన ఇందాక నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా మరొకళ్ళు వేరే వాళ్ళు అంటే డిబేట్ వీడియోలో నేను వింటున్నాను, ఒకరికొకరు మాట్లాడితే ఒక హిందూ వ్యక్తి అడుగుతున్నాడు మరొక వ్యక్తిని ఏమనంటే క్రిస్టియన్ అడుగుతున్నాడు ఎదురు నుంచొని ఉంటే, మీరు చెప్పండి నిజంగానే పరిశుద్ధ గ్రంథం మీరు చెప్పే బైబిల్ గ్రంథం అనేది పరిపూర్ణంగా ఇది సర్వలోకానికి సంబంధించినదా లేకుంటే ఇది ఒక్క జనాంగానికి మాత్రమే సంబంధించినదా అంటే వెంటనే అంటే అతని ఉద్దేశం ఏంటంటే మీరు వాళ్ళ యొక్క హిందువుల బుక్ గ్రంథం తీసుకుని ఆయన అంటున్నాడు, ఈ గ్రంథాన్ని మొత్తం మీరు చదివి ఏ స్థలంలోనైనా సరే ఇది ఒక్క జనాంగం కొరకు అని ఉందేమో మాకు చూపించండి, కానీ మీ పరిశుద్ధ గ్రంథాన్ని మేము రుజువు చేస్తాం ఏమనంటే ఇది అందరి కొరకు కాదు కానీ కేవలం ఒక్క ఇశ్రాయేల్ అనే వారి కోసం మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడని మేము రుజువు చేస్తామన్నారు. అతని ఉద్దేశం ఏంటంటే దేవుడు అంటే ఎంతమందికి దేవుడై ఉండాలి? అందరికీ దేవుడై ఉండాలి ఆయన. కాబట్టి మేము ఏదైతే మా గ్రంథాల్లో నమ్ముతున్నామో వారు మాకు సరిహద్దులు అనేవి లేవు, మాకేమీ లేవు, అంటే వీరు వారు అనేది ఏమీ లేదు, మా గ్రంథం అన్నిటి గురించి మాట్లాడుతున్నది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మీరు నిజంగానే ఒకవేళ మీరు ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్పగలరో నేను ఎరగను, కానీ నిజంగా మీ దగ్గరకు వచ్చి అసలు మీ దేవుడు మనమేమంటాం యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన, మరి అందరికీ ప్రభు అయితే మరి ఇశ్రాయేలుకు మాత్రమే ఎందుకని ఆయన కనబరుచుకొని మిగతా వారందరినీ గుడ్డివారుగా ఉంచాడు ఆయన. అయితే మీరు గమనించండి, దేవుడు తన కార్యాలు ఎల్లప్పుడూ ప్రవక్త ఏమంటాడంటే మన మైండ్ ఎలాంటిదంటే ఒక క్యానరీ పక్షి ఎట్లా ఉంటుందో అంత మైండ్ మంది. సరిగ్గా మనకి గడిచింది గుర్తుండదు, జరగబోయేది మనకు తెలియదు, మనది చిన్న మైండ్. కానీ దేవుడిది మీలాంటి నాలాంటి మైండ్ కాదండి. ఆయన అనంతుడైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన ఆలోచనలు ఎన్నడూ ఒక ఆర్గ్యుమెంట్ ద్వారా అంటే వివాదం ద్వారా ఆయన ఎవరో మనం తెలుసుకోలేము, కానీ ఆయన్ని తెలుసుకోవాలంటే కేవలం ఒకే ఒక దారి నీ హృదయంలో ఇచ్చే ప్రత్యక్షత ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలవు. కారణం ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయాలంటే లాజిక్ తెలియాలి. వారు అడిగేటప్పుడు ఏమంటారంటే ఇది ఎట్లా ఇది ఇట్లా అని. కానీ మీరు క్రైస్తవాన్ని మీరు నమ్మాలంటే మీరు ఎన్నడూ లాజిక్ మీద ఆధారపడలేరు. కారణం ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తాడు, ఎలా స్వస్థపరుస్తాడు లాజిక్ ఏముంది మనకు తెలియదు. రోగిగా వస్తాడు, తిరిగి ఎట్ట స్వస్థత పొంది వెళ్ళాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి తెలుసు ఆయన స్వస్థపరుస్తాడన్న విషయం మాత్రమే తెలుసు, కానీ నాకు లాజిక్ తెలియదు. కేవలం రివల్యూషన్ మాత్రమే ఉన్నది. ఏమంటే ఏ రోగమైనా తొలగిస్తానే మాట ఇచ్చాడు కనుక ఎలా ఎందుకంటే యోర్దాను నదిలో మునిగి ఎట్లా లాజిక్ ఏంటి చెప్పు అంటే సైన్స్ ప్రూవ్ చేయలేదు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే కుష్ఠరోగం ఎట్లా వెళ్తుందో, కానీ వాక్యం ఏంటంటే కేవలం నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తుంది. ఎందుకంటే సైన్స్ బుక్ ఎన్నడూ క్రిస్టియానిటీని మరొక బుక్ ఎన్నడూ క్రిస్టియానిటీ చూపించలేదు. కానీ క్రైస్తవాన్ని తెలియాలంటే ఒకే ఒక్క దారి ఏంటంటే నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మోకాలు వేసి దేవుడి పాదాల దగ్గర నిలబడి నాకేమీ అర్థం కాదయ్యా అంటే అప్పుడే సమస్తం నీకు అర్థమయ్యేట్లు దేవుడు చేస్తాడు. అయితే దేవుడికున్న శక్తి ఏంటంటే ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే అనేక మంది ప్రజలు ఉన్నారు, అప్పటికి అందరూ ఒకరు. కానీ మీరు పౌలుని మీరు గమనించండి, పౌలు ఏమంటాడంటే ఏ కాలంలో కూడా దేవుడు తన్ను గూర్చిన ఉనికి ఇతరులకు తెలియకుండా తను దాచుకోలేదు, కానీ ప్రతి కాలంలో ఏం కోరుతున్నాడంటే నా గురించి మీరు తెలుసుకోవాలి. కేవలం యూదులే కాదండి, అన్యుల్లోని దేవుడు రాహాబుని ఏర్పరచుకోలేదా, అన్యుల్లోని దేవుడు రూతుని బయటికి పిలవలేదా, అన్యుల్లోని బషబా నిరాలా కాదండి. మీరు గమనించండి, అన్యుల్లోండి చాలా మందిని దేవుడు తన ప్రజల మధ్యలోకి పిలిచి వారి మధ్యలో స్వాస్థ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. వారి మధ్యలో వారు జీవించారు. వారు ఎంతమంది గుర్తున్నదో గిబియోనీయులు అన్యులు కాదా, కానీ దేవుడు లోనికి రానిచ్చాడా రాలేదా? కానీ ఆయన ఒక ప్రప్రదమైన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచ చరిత్ర మొత్తానికి తెలియాలంటే దేవుని యొక్క శక్తి తెలియాలంటే అన్నీ బాగుంటే ఎన్నడూ నీ జీవితంలో కూడా దేవుని శక్తి ఏంటో నీకు తెలియదు. కానీ దేవుని శక్తి అనేది ఏంటో తెలియాలంటే ముందు వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఖచ్చితంగా నిలబడి తీరాలి నీ ముందు దేవుడు ఒక వ్యాధిని అనుమతించవచ్చు, ఒక ఇబ్బందిని. కారణం ఏంటంటే నీకు ఆయన శక్తి తెలియాలంటే మరి గడిచిన దినాలు అన్నట్లు నీకు సాతాను శక్తి కూడా అర్థం అవ్వాలి. ఎన్నడూ మీరు శత్రువుని తక్కువ అంచనా వేయమాకండి. అంటే ఏమంటారంటే అరే నన్ను తక్కువ అంచనా వేయబాకు, చాలామంది నన్ను తక్కువ అంచనా వేయబాకు, వాడిని తక్కువ అంచనా. కానీ మీరు గమనించండి, శత్రువుని ఎన్నడూ తక్కువ అంచనా వేయద్దు. సాతాను మీకన్నా చాలా 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 తెలివిగలడు. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని కొట్టేటప్పుడు ఎలా అయితే దాన్ని ఏమంటారు రెక్కి నిర్వహిస్తారు. అంటే ఏమనంటే ఆ వ్యక్తిని కొట్టే మునుపు ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, ఏం తింటాడు, ఏం చేస్తాడు, ఏ టైంకి ఎక్కడికి వెళ్తాడు, ఏ టైంకి ఎక్కడికి వస్తాడు, ఇవన్నీ రెక్కి నిర్వహించి అప్పుడు పట్టుకుంటారు వ్యక్తిని ఎక్కడైనా. అసలు మీ గురించి నా గురించి రెక్కి ఎప్పుడు ఎవరు పెడతారు తెలుసా? మీరు ఎక్కడ బలహీనలో వాడికి తెలుసు,
మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, కానీ వాడికి తెలుసు. మీకు ఏ విషయాన్ని భయపడతారో మీకు తెలియవచ్చు, కానీ వాడికి తెలుసు. మీ గురించిన ప్రతి ఆనవాలంటే ప్రతి విషయం వాడు పూర్తి అవగాహన కలిగినాడు. కనుకే మీరు గమనించండి, ఇన్నిసార్లు మనం ఆరాధనలోకి వచ్చినా, ఇన్నిసార్లు వాక్యాన్ని విన్నా, కానీ ఇంకా మనం ఎందుకని కాలు జారుతానే ఉంటాం ఇన్నిసార్లు. వాడు నీకన్నా తెలియగలడు, వాడు నీకన్నా వాడిని ఎన్నడూ తక్కువ అంచనా. ఏమనంటే సాతాను వాడేదో ఊరికే చెడు ఆలోచన లేకపోతే ఏదో నీడ కాదు, కానీ నీ గూర్చి A to Z పూర్తి అధ్యయనం చేసిన తర్వాత నీ దగ్గరకు వస్తాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే వాడు అధ్యయనం చేయడమే దేవుడు కావాలి. ఎందుకంటే వాడు ఎంత నలగొడతాడో ఎంత పడగొడతాడో దేవుడు పడగొట్టనిచ్చి అప్పుడు దేవుడు రంగంలోనికి వచ్చామంటాడంటే నీకు అది మాత్రమే తెలుసు, కానీ నాకు తిరిగి నిలబెట్టడం కూడా నాకు తెలుసు. దేవుని యొక్క శక్తి బయటికి రావాలంటే ఖచ్చితంగా సాతానుకు శక్తి ఉండి తీరాలండి. దేవుని యొక్క శక్తి నీ జీవితంలో బయటకు రంటే నువ్వు ఖచ్చితంగా ఇరుకుల్లో ఇబ్బందులు ఖచ్చితంగా పడి తీరాల్సిందే. నువ్వు ఎప్పుడైతే అంటే ఆయన నెట్టడు, కానీ ఎప్పుడైతే పడతావు అప్పుడే ఆయన ఉద్దేశం బయటకు వస్తుంది. ఇప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే అసలు భవిష్యత్తులో నిత్యత్వంలో జరిగే కార్యాలన్నీ ఆ శక్తి అంతా ఆయన చూపించాలంటే ఆయన అందరినీ ఏర్పరచుకోవట్లేదు. దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదండి. కారణం ఏంటంటే మీరు గమనించండి, దేవుడు ఇశ్రాయేలుని మాత్రమే ఏర్పరచుకున్నాడంటే సరే, దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమే వాననిచ్చాడా, ప్రపంచం మొత్తానికి వాననిచ్చాడా? ప్రపంచం మొత్తానికి వానిచ్చాడు కదా. దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమే ఆహారం ఇచ్చాడా, ప్రపంచం మొత్తానికి ఆహారం ఇచ్చాడా? దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదండి. కానీ ఆయన ఒక ఉద్దేశం, ఆయన ప్రణాళిక అర్థం కావాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క అంటే అన్య విగ్రహాలు ఆరాధించేవారు కానీ ఎవరైనా సరే దేవుని వ్యతిరేకంగా ఉన్న వారికి వీరందరికీ నా శక్తి ఏంటో తెలియాలంటే నాకు ఒక నేషన్ కావాలంటే నాకు ఒక జనాంగం అనేది కావాలి. అది ఆయన పర్పస్. ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలం ఇశ్రాయేల్ లోనికి వచ్చి సొలొమోను మందిరంలోనో లేకపోతే మోషే గుడారంలోనో కేవలం చేతులెత్తి ప్రభువా నువ్వు ఇచ్చావు వందనాలు, నువ్వు ఇచ్చావు వందనాలు, అది కాదు. దేవుడి ఉద్దేశం ఏంటంటే నాకు ఒక పర్పస్ అనేది ఉన్నది. ఓ యాకోబు, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా, అనేక మందిని కాదని నేను ఏర్పాటు చేసుకున్నానంటే నీ విషయంలో నాకు ఒక ఉద్దేశం ఉన్నది. ఏమనంటే ప్రపంచం నలుమూలలో తెలియాలి ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆ దేవుడిని మించిన దేవుడు లేడని తెలియాలంటే నాకు ఒక జనాంగం కావాలి అన్న పర్పస్. అదేమనంటే ఒకవేళ నిన్ను నువ్వు సమర్పించుకుంటే నేను నువ్వేంటో చూపిస్తా. ఎవరు? ఆయన ఏంటో మన ద్వారా చూపించే ఆయన ప్రవక్త అంటాడు. ఆయన మహిమ తెచ్చుకోవాలంటే చాలాసార్లు మహిమ తెచ్చుకోవచ్చు అండి, కానీ ఆయన తాను మహిమ తెచ్చుకునే సమయంలో ఆయన కేవలం మహిమ తనకు తానే ఆపాదించుకోడు, కానీ ఖచ్చితంగా ఆ విషయాల్లో కొన్నిసార్లు మనల్ని వాడి ఆయన మహిమలో మనల్ని కూడా పాలుభాగస్తులుగా చేస్తాడు. ఆయన మోషే పేరు గొప్పగా చేశాడా? మోషే అయినాడు గొప్ప కాదు, దేవుడే గొప్ప. కానీ తన ఘనతలో ఎవరికి ఇస్తాడంటే దేవుడు తన బిడ్డలకే. తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది? కుమారులకే కదా. దేవుడికి రావాల్సిన ఘనత కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ రావాల్సిన ఘనతలో మనల్ని కూడా పాలుభాగస్తులు చేస్తాడు. ఎందుకంటే నువ్వు కూడా దేవుని కుమారుడు కుమార్తెవు గనక. ప్రవక్త అంటాడు ఏమనంటే ఒకప్పుడు కనీసం మా దగ్గర తినడానికి ఉండేది, కానీ ఈ రోజున అదే అంటే ఒకప్పుడు ప్రవక్త వస్తే దూరంగా పారిపోవాలంటే ఏమనంటే అరే వాళ్ళ డాడీ తాగుబోతు, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇలా అని. కానీ ఎప్పుడైతే ప్రవక్తని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడో ప్రవక్త యొక్క కోటు పట్టుకోవడానికి వెనకబడ్డారండి, కేవలం ఆ కోటు ఇలా తాకడానికి. కారణం ఏంటంటే ఆయన కేవలం తన్ను తానే గణపరుచుకునే దేవుడు కాదు, కానీ తన్ను నమ్మిన వారి కూడా పేరుని పైకి లేవనెత్తే దేవుడు ఆయన. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేల్ నిమిత్తంలో ఆయనకు ఉద్దేశం ఉండి ఏమన్నదంటే ప్రపంచం మొత్తానికి అసలు దేవుని యొక్క శక్తి ఏంటో తెలియాలని ఈ 12 మందిని దేవుడు ఏమన్నాడంటే ఈ 12 మందిలో ఏ ఒక్కరిని కొట్టలేదు, ఏ ఒక్కరిని కొట్టువేయలేదు, కానీ 12 మందిని ఏర్పరచుకొని ఆయన 12 మందికి వేరు 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 పనులు ఇచ్చాడు. కానీ ఆయన ఉద్దేశం మటుకు ఒకటే, ఇశ్రాయేల్ మధ్యలో నన్ను నేను పరిశుద్ధపరుచుకోవాలి. ఆయన ఏమంటాడంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి. మీరు పాత నిబంధన గ్రంథం చదివితే నేను పరిశుద్ధుడిని కనుక మీరు నాకు కూడా పరిశుద్ధమైన జనాంగంగా ఉండి తీరాలి. పర్పస్ ఎంతమందికి అర్థమవుతుందో? నేను పరిశుద్ధుడినే, మీరు కేవలం వచ్చి ఆరాధించడమే కాదు, కానీ నా ఉద్దేశం మీ జీవితాల్లో ఏమనంటే మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఈ చుట్టుపక్కలంతా పాపం ఉన్నది, కానీ మీరన్నాడు పాపాన్ని మీ దరికి కూడా రానివ్వకుండా మీరు ఎలా ఉండాలంటే మీరు ఉద్యోగ స్థలంలో ఉన్నా పరిశుద్ధులుగానే ఉండాలి, నలుగురు మధ్యలో ఉన్నా పరిశుద్ధులుగానే ఉండాలి, ఆరాధనా స్థలంలో ఉన్నా పరిశుద్ధులుగానే ఉండాలి, ఒంటరిగా ఉన్నా పరిశుద్ధంగానే ఉండాలి, మీ తలంపుల్లో కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం తప్పక. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతున్నదో? ఆరాధించడం వేరు, నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం వేరు. ఇప్పుడు ఇశ్రాయేల్ ఎప్పుడైతే ఆయన ఏర్పరచుకున్నాడో ఈ 12 మందికి చెప్పిన తర్వాత వీరికి దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు ఈ 12 మందిలో ఏ ఒక్కరు విడిచిపెట్టడం దేవుని యొక్క ఉద్దేశం కాదండి. అయితే ఈ 12 గోత్రాలు మీరు కానీ ఒక్కసారి మళ్ళీ సేమ్ లిస్ట్ సంఖ్యాకాండం ఇందట చదివిన దాంట్లోకి ఒకసారి వెళ్దాం. 10వ అధ్యాయం
రెండవ సంవత్సరమున 11 చెప్పు. రెండవ సంవత్సరము రెండవ నెల 25వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలీయులు సినాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. సరే అండి, మీరు తర్వాత ఒకసారి దాన్ని విడిగా మళ్ళీ చదవండి. నేను అక్కడున్న గోత్రాలు ఏంటో చెప్తాను. మరో ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అయి చదవండి. దీంట్లో మీరు గమనిస్తే ఈ 12 గోత్రాలు ఉండవు, కానీ అక్కడ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇస్రాయేల్ అంటే ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలా 14 గోత్రాలా? మళ్ళీ అడుగుతున్నా, 12 గోత్రాలా 14 గోత్రాలా? 12 గోత్రాలే కదా. అయితే ఎప్పుడైతే మళ్ళీ మీరు సంఖ్యాకాండంలోకి వచ్చేసరికి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే నా ఆరాధన స్థలం మీ మధ్యలో ఉంటుందో మీరు ఎవరి ధ్వజం చొప్పున మీరు నా చుట్టూ ఆ యొక్క ఆవరణం చుట్టూ ఎప్పుడైతే నిలబడి ఉంటారో ఎవరి ప్లేసులో వారు నిలబడండి అని చెప్పినప్పుడు, ఇప్పుడు కూడా సేమ్ ఈ 12 మంది పేర్లు ఎలా అయితే యాకోబు 12 పేర్లు మీరు ఇక్కడ చూస్తారో, ఇప్పుడు ఇవే గోత్రాలు ఏమన్నాడంటే ముగ్గురు, ఎంతమంది గుర్తున్నదో 3 గోత్రాలు తూర్పు వైపున ఉంటాయి, 3 గోత్రాలు ఇటువైపు ఉంటాయి, 3 గోత్రాలు పశ్చిమాన, 3 గోత్రాలు ఇటువైపు, మధ్యలో దేవుని యొక్క ఆరాధనా స్థలం ఉంటుందండి. అయితే మీరు ఆ లెక్కన గమనిస్తే వీళ్ళందరినీ మీరు ఇక్కడ చూసిన పేర్లు సంఖ్యాకాండంలో చూసే పేర్లు ఒకే పేర్లు ఉండవు, కానీ వ్యత్యాసం జరుగుతుంది. కారణం ఏంటంటే సంఖ్యాకాండం మనం చదివిన రిఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే దీనిలో కూడా రూబేన్ ఉంటాడు, సంఖ్యాకాండంలో కూడా రూబేన్ ఉంటాడండి. లేకపోతే లగ్గిస్తాను. ఇది దేవుని యొక్క ఆరాధనా స్థలం, సంఖ్యాకాండంలో ఉన్న లిస్ట్ ఇది. దీనిలోకి వచ్చేసరికి ఇలా 4 పార్ట్స్ చేస్తారు దీన్ని. ఆయన ఏం కోరుతాడు? ఎప్పుడు నా ప్రజల మధ్యలోనే నివాసం ఉండాలని కోరాడు ఆయన. ప్రజలకి దూరాన కాదు, కానీ అన్ని గోత్రాలను పెట్టి మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు ఆయన. కారణం ఏంటంటే ఎప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే కుటుంబం మొత్తాన్ని దగ్గరికి తీసి కుటుంబం మధ్యలో ఉంటాడండి, ఎవరినెవరు దూరంగా ఉండండి అని చెప్పడు. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఆయనే మధ్యలోనికి వచ్చి షెకినా గ్లోరీగా ఆయనే మధ్యలోనికి వచ్చి ఇప్పుడు 12 మందిని ఎవరెవరెవరి స్థానాల్లో వారు నిలబెట్టినప్పుడు మీరు ఈ వైపున జస్ట్ నా ఫోటోలో ఉన్నది రాసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే యూదా గోత్రం ఉంటుంది, ఇక్కడ మీరు మళ్ళీ గమనిస్తే ఇస్సాకారు జబూలును, ఒక్కొక్క లెటర్ రాసుకుంటూ వెళ్ళిపోతాను, ఈజీగా ఉంటుంది. మళ్ళా ఈ వైపుకి వెళ్తే దాను, నఫ్తాలి, ఆషేరు. మళ్ళా ఆ వైపున ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. రూబేను, షిమ్యోను, గాదు. మీరు ఈ పేర్లు ఒక్కసారి చూడండి. వీరొండిట్లో ఇక్కడున్న 12 పేర్లు ఎక్కడున్నాయో ఏమన్నా పేర్లు మిస్ అయినాయా? ఏమేమి పేర్లు మిస్ అయినాయి? యోసేపు లేదు, లేవి లేదు. మరి ఎట్లా వచ్చినాయి 12 గోత్రాలు? మరి ఇక్కడ కూడా మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పుడు లేవి గోత్రం ఎక్కడున్నదంటే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఓ లేవి ప్రజలారా, ఇశ్రాయేల్ మధ్యలో ప్రతి ఒక్కరికి స్వాస్థ్యం ఇస్తా, కానీ మీకు స్వాస్థ్యం ఇవ్వను. కారణం ఏంటంటే నేనే మీకు సొత్తు, నేనే మీకు స్వాస్థ్యం. కనుక దేవుడు ఎక్కడెక్కడ కావాలి ఆ పురాలు ఏర్పాటు చేశాడు, వారికి కావాల్సిన ఇల్లు ఇచ్చాడు, కానీ వారికంటూ స్థలాన్ని ఇవ్వాలి. కారణం ఏంటంటే అన్ని డినామినేషన్ వాళ్ళకి ఇది అంటే కొంత వింతగా ఉంటుంది, కానీ బయట మీరు గమనించిన ప్రతి ఒక్కరికి దేవుడు కొంత వరాలు ఇచ్చాడు, కానీ మన దగ్గరకు వచ్చేసరికి వరాలు ఇవ్వట్లేదు. కానీ నేనే మీ సొత్తు, నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉంటారు, నేను అక్కడికి తీసుకెళ్ళిపోతానని చెప్తున్నాడు పరిపూర్ణంగా ఆయన. అంటే తను అప్పగించుకున్నాడు, నేనే మీ సొత్తు అని. ప్రవక్త ఎంతమంది గుర్తున్నారు? ప్రవక్త ఒకసారి ఒక చర్చికి వెళ్ళి ఆశ్చర్యపోతాడు. ఓరల్ రాబర్ట్స్ అనుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రిప్స్ అన్నీ చూస్తాడు, ఒక్కొక్కటి బంగారంతో చేసిన కోటింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది చూసి అనుకుంటాడు, ఈ ఓరల్ రాబర్ట్స్ ప్రవక్త పరిచర్యలో చెప్పాలంటే ఆయన పరిచర్య ప్రవక్త పరిచర్య గొప్పది, కానీ ఇవన్నీ గోల్డ్, ఎక్కడ చూసినా బంగారం అంటే అన్ని అమూల్య విలువ కలిగిన వస్తువులన్నీ చూసి అనుకుంటాడు, అరే నేను పరిచయం ముందు ప్రారంభించినా కానీ ఇతని దగ్గర అన్నీ ఉన్నాయని పక్కొచ్చి అనుకుంటాడు. ఒకవేళ నేను ఏమైనా పరిచయంలో లోపం చేశాను, అందుకే దేవుడు నాకు అంత విలువైనవి ఇవ్వలేదేమో. కానీ దేవుడు వెంటనే పక్క పిలిచి అంటాడు, వారందరికీ అవి ఇచ్చాక నీకైతే నన్ను నేనే ఇచ్చుకున్నా, నేనే నీ స్వాస్థ్యం ఉన్నాను. కారణం నీకు ఈరోజు డబ్బున్నా లేకపోయినా, విలువైనవి ఏమున్నా ఏం లేకపోయినా, నీకు నాకున్న ఒకే ఒక
నమ్మకం ఏంటంటే అయ్యా నీవే నా సొత్తు కనుక నేను కేవలం వరాలు అడగట్ల. కారణం మీరు గమనించండి, రిబ్కా దగ్గరకు వచ్చినప్పుడు ఏమేమి ఇచ్చారు అక్కడ? అందరికీ మాత్రం అక్కడికి ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారంటే లాబానుకు కానీ ఎలియాజరు వచ్చినప్పుడు అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు. కానీ రిబ్కా దగ్గరికి వచ్చేసరికి కేవలం గిఫ్ట్లు కాదు, దీంట్లో ఇయర్ రింగ్స్ అని ఉంటుంది, అంటే వినుట వలన విశ్వాసము కలుగును, చేతికి బ్యాంగిల్స్. ఏమనంటే నువ్వు ఏ వాక్యాన్ని అయితే వింటున్నావు దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు కానీ రిబ్కాకి ఇంకా గిఫ్ట్లు ఇవ్వట్లే. కానీ రిబ్కాని తీసుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే వీళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తాను, నీవైతే మా సొత్తు, ఇక నువ్వు ఇస్సాకు సొత్తు, నువ్వు ఆలుగా ఇస్సాకు సొత్తు. ఎందుకంటే ఇప్పుడేమో వాళ్ళిద్దరు ప్రాణాలు ఎంతమందికి అర్థమవుతుంది? లాభాన్ని తీసుకెళ్ళి లాభా నువ్వు సొత్తు అన్నట్ల. ఓ రిబ్కా నువ్వు మాత్రమే ఇస్సాకు సొత్తు కనుక ఇప్పుడు వర్తమానికి కూడా వచ్చామంటే అందరికీ చాలామంది వరాలు వాడారు కానీ మన దగ్గరకు వచ్చేసరికి మీరే దేవుని యొక్క సొత్తు కనుక, ఎందుకంటే విలువైన రక్తం చేత ఆయన మనల్ని కొన్నాడు కనుక మన మీద మనకు కూడా అధికారం లేదు కానీ మన మీద ఆయనకి మాత్రమే అధికారం ఉన్నదండి. అయితే లేవి గోత్రానికి వచ్చేసరికి ఇప్పుడు లేవిని దేవుడు సపరేట్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే లేవీలకున్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏ ఒక్కరిని లెక్క చేయాలి. దేవుని మాటకు వచ్చేసరికి ఎవరైనా పక్కన పెట్టారు, దేవుడిని మాత్రమే వారు పైకి లేవనెత్తారు. ఎప్పుడైతే ఈ లేవి గోత్రం వచ్చేసరికి ఇది సెంటర్లో కరెక్ట్గా ఉన్నది అక్కడ. అయితే మీరు గమనిస్తే ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. నేను వాటన్నిటిని టచ్ చేయను. చెప్పాలంటే నేను చాలా లైట్గా వెళ్తున్నాను. ఇది కొంచెం డీప్ స్టడీ అండి, నిజంగానే చెప్తున్నాను. ఇది కానీ కొంచెం ముందుకెళ్తే కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచితే తర్వాత మళ్ళీ ఏం అర్థం కానట్టు బైబిల్ 3-4 సార్లు చదవాల్సి వస్తుంది కొన్ని పాయింట్స్ దీంట్లో మీరు గమనిస్తే. అయితే ఎప్పుడైతే నేను అవి ఏం టచ్ చేయను, ముందుకు వెళ్తాను నిదానంగా. అయితే ఎప్పుడైతే దేవుడు 12 మందిని ఏర్పరచుకున్నాడు కానీ గోత్రాల ప్రకారం నిలబెట్టేటప్పుడు ఏం చేస్తున్నాడంటే లేవి గోత్రాన్ని రిమూవ్ చేసి, లేవి గోత్రం ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా దేవుని యొక్క ఆరాధన స్థలం అదే. ఇక లేవీలు వారు ముందు ఉంటున్నారు అక్కడ. అయితే వీరందరినీ ఈ మూల వీళ్ళని పెట్టేటప్పుడు వీళ్ళలో ఏ ఒక్కరిని కొట్టేయట్లేదు. కానీ అయితే మరి సంఖ్య మీకు తేడా ఎందుకు వస్తుందంటే యోసేపుని దేవుడు ఏం చేశాడంటే యోసేపు పేరు పక్కన పెట్టి ఎఫ్రాయిము మనష్షే ఎఫ్రాయిము వారిరువుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు దేవుడు. అయితే మీకు ఇక్కడ కూడా 12 గోత్రాలు కనబడుతున్నాయి. ఒక్కసారి ప్రకటన గ్రంథం ఇందాక చదివినట్లు ఒక్కసారి 7వ అధ్యాయం. మీరు ఒక్కొక్క గోత్రాన్ని చెప్పండి, నేను దీంట్లో టిక్ చేస్తాను. ఏ గోత్రం లేదో మీకు అర్థమైంది. ఎవరైనా చెప్పగలరా దాంట్లో లేని గోత్రాలు ఏంటో? సరే అండి, ఒకసారి చదవండి చెప్తాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రం ఉన్న దాంట్లో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది. జబులూను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. మీరు ఇది మొత్తం చదివితే దానిలో మిస్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉంటారు. జత పడిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరు మిస్ అయిపోయారు. మరి ఇద్దరు జత పడాలి కదా, ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా 12 మాటికి 12 ఇక్కడ చూసినా 12 కనబడుతున్నాయి, ఇక్కడ చూసినా 12 కనబడుతున్నాయి, ప్రకటనలో చూసినా 12 కనబడుతున్నాయి. అన్ని చోట్ల 12 ఉన్నాయి. కానీ కొన్ని పేర్లు మిస్ అయిపోతున్నాయి, కొన్ని పేర్లు యాడ్ అవుతున్నాయి. మీరు ఇక్కడికి వస్తే ఎప్పుడైతే మీరు ప్రకటన గ్రంథం చదివితే దీనిలోనికి వచ్చేసరికి దాను గోత్రం దానిలోండి వెళ్ళిపోయినది. ఎఫ్రాయిము గోత్రం దాంట్లో లేదు, ఆ సంఖ్య అక్కడ తీసివేయబడింది. కానీ ఇక్కడ జతపరచబడిన వాటిలో లేవి గోత్రం, యోసేపు గోత్రం జతపరచబడ్డాయి. కానీ దేవుడి ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ ఏ గోత్రం పోవడం కారణం ప్రవక్త అంటాడు ఏ ఒక్కరు నశించిపోవడం ఆయన యొక్క చిత్తమే కాదు కానీ ప్రతి ఒక్కరు రక్షించబడ్డం ఆయన యొక్క ఉద్దేశం అండి. కానీ ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే అసలు ఇక్కడున్న సేమ్ రిపీట్ అవ్వాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా ఎవరిని రక్షించాడో వారందరూ తిరిగి మరలా, కారణం ఏంటంటే ఇక్కడ నుండి మళ్ళీ వాళ్ళు 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళే సంఖ్య కనబడుతున్నది. ఇక్కడ వీరందరూ రక్షించబడాలనే ఉద్దేశం ఉన్నది కానీ వీరు పోగొట్టుకోవడానికి ఒక కారణం ఉన్నది. అదొక్కసారి మళ్ళీ మీరు హోషేయ 4:17 ఒకసారి చదువుదాం.
వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఎందురు, వ్యభిచారము చేసినను. హోషేయ 4:17. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను. యెరోబాము కాలంలో జరిగిందండి. ఎప్పుడైతే యెరోబాము యొక్క బలిపీఠాన్ని తీసుకెళ్లి ఎఫ్రాయిములోను దానులను పెడతాడో దాని గురించి చెప్పబడుతున్నది. చదువు. వారిని అలాగే ఉండనిమ్ము. ఒకసారి 1 రాజులు 12:25 నుండి 30 వరకు చదువు. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను నద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతన్ని పిలవనంపగా యెరోబాము ఇశ్రాయేలీల సమాజమంతా వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. మీరు తర్వాత చదివితే దాంట్లో వచ్చేసరికి యెరోబాము ఎప్పుడైతే యెరోబాముకు భయముతో ఉంటుంది, ఒకవేళ తిరిగి వీరందరూ ఇశ్రాయేల్ అంతా తిరిగి వారి యొక్క సొంత రాజు దగ్గరికి వెళ్తారని చెప్పి 2 స్థలాల్లో వాటిని విగ్రహాలను కట్టిస్తాడు, బలిపీఠాలని. ఒకటి దాను, ఒకటి ఎఫ్రాయిం. ఆ రెండింటిని ఇక్కడ రిమూవ్ చేశారు. అయితే దేవుడు మనకు అర్థమయ్యేట్లయితే చెప్పును కనుక కొంత సమయంలో కారణం ఏంటయ్యా అంటే వారిరువురిని దేవుడు ఏ పర్పస్ అంటే దేవుడు ఏ ఉద్దేశం కొరకు ఎఫ్రాయిమును మనష్యేని ఆ మిగిలిన గోత్రాలన్నింటినీ దేవుడు వీళ్ళందరిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలం వీరు నాకు ఆరాధికులుగా ఉండాలని కాదు, కానీ తిరిగి వీరిని ఏ ఉద్దేశం కొరకు దేవుడు ఎఫ్రాయిమును మనిషి ఈ మిగతా గోత్రాలన్నింటిలో కూడా దేవుడు ఉద్దేశం ఏంటంటే చుట్టూ ఉన్న అన్యులందరికీ నా మహిమ ఏంటో నేను కనపరచాలంటే వీరి ద్వారా నేను కనపరచాలి. సమస్తం రక్షించబడాలంటే ఈ అబ్రాహాము సంతానం ద్వారా రక్షించబడాలి. దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ పర్పస్ అంటే దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని వాళ్ళు దేవుడు వాక్యం ఏమంటుందంటే ఆకాశం కింద లేకుండా దేవుడు వారి పేర్లే తుడిచిపెట్టాడండి. రిజరెక్షన్లోకి రావాలంటే అంటే పునరుద్ధానంలోనికి రావాలంటే ఖచ్చితంగా నీకు నాకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. పరిశుద్ధాత్మ బాప్తిసం లేకుండా మీరు నేను ఎవరు రిజరెక్షన్లోకి వెళ్ళగలిగిన అవకాశం లేనేలేదు. కానీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందితేనే మనం పునరుద్ధానంలోనికి వెళ్తాం. అయితే ప్రవక్త ఏమన్నాడంటే నువ్వు ఏమి చేసినా సరే నువ్వు కేవలం దేవుని ఆరాధిస్తే సరిపోదు, కానీ నీ ఉద్దేశం తప్పక నువ్వు భూమి మీద నెరవేర్చి తీరాలి. అది అయితే అందరికీ అయితే కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఏమనంటే ఏ పర్పస్తో దేవుడు నిన్ను ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక ఉద్దేశం ఉన్నది. ఏమనంటే అనేక మందికి నా మహిమ చూపాలి. కానీ ఎప్పుడైతే వారు చూపలేదో దేవుడు వారిని తీసి ఆకాశం కింద కూడా వారి పేరు లేకుండా కొట్టివేశాడు ఆయన. కానీ నిన్ను నన్ను పిలిచినప్పుడు కూడా ఒక ఉద్దేశం అనేది ఉన్నది దేవుడికి. ఏమనంటే ఈ గడియ యొక్క సవాలు ఎదుర్కోవాలని నిన్ను నన్ను పిలిచాడట దేవుడు. ఏ గడియకండి? కారణం ఏంటంటే ఇప్పుడు యెహోషువ ముందు మీరు యెహోషువను గమనించండి. యెహోషువ యుద్ధం చేసేటప్పుడు అందరిని పిలిచి దేవుడు నాతో ఏం చెప్పాడంటే మోషేకి తోడైనట్లు నీకు కూడా నేను తోడై ఉంటానని దేవుడు నాకు చెప్పాడు కనుక మనందరం వెళ్ళి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి మళ్ళీ ఎర్ర సముద్రం దగ్గర పోరాడదామని చెప్పట్లేదు. కానీ యెహోషువకి ఏం తెలుసు అంటే ఎర్ర సముద్రం అనేది మోషే కాలంలో ఉన్న సవాలు, కానీ నా కాలంలో ఉన్న సవాలు ఏంటంటే యోర్దాను నా కాలంలో ఉన్న సవాలు, ఎరుకో నా కాలంలో ఉన్న సవాలు, ముందున్న విషయాలు నా యొక్క పరిచర్లోనే సవాలు. అయితే నీకు నాకు దేవుడు ఏం పెట్టాడంటే ఈ గడియలో ఉన్న సవాలు ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు నాకు ఉంచిన తర్వాత ఖచ్చితంగా మనం కారణం ఏంటంటే ముందున్న వాళ్ళు దేంతో పోరాడారంటే డినామినేషన్ వాడితో పోరాడారండి. అవునా కదా అండి? కానీ నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు డినామినేషన్ వాడితో కాదు. కానీ ఈ రోజున ఇదే ఎంఎంఎస్ఎస్ చర్చిలో అనేకమైన వివాదాలు ఉన్నాయి, అనేకమైన విభేదాలు ఉన్నాయి, అనేకమైన ఆత్మలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ కాలంలో పెట్టినప్పుడు ఈ కాలానికి ఉన్న సవాలు ఎదుర్కోవాలని దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. ఒకవేళ ఈ గడి యొక్క సవాలు నువ్వు ఎదుర్కోకపోతే నీకు కూడా పునరుద్ధానం ఉండదు. కానీ ఖచ్చితంగా మనం పునరుద్ధానం ఎదుర్కోవాలంటే ఈ కాలానికి ఉన్న సవాలు మనం ఎదుర్కొని తీరాలి. దాన్ని ఈ కాలానికి ఉన్న పోరాటాన్ని మనం జయించి తీరాలి. దాన్ని ఎంతమంది ఉన్నారు నాతో పాటు? కారణం ఏంటంటే ప్రవక్త ఏంటంటే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే భూమి మీదకి ఒక్కొక్కరిని అందరు నడిపించిన తర్వాత అందరినీ ఒకే ఉద్దేశం చేత దేవుడు నడపలేదండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశం కొరకు దేవుడు భూమి మీద పెట్టాడు. రూబేను గోత్రం పెట్టినప్పుడు దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది,
షిమ్యోను గోత్రం ఉన్నప్పుడు ఒక ఉద్దేశం ఉంది. ఒక్కొక్క ఉద్దేశం పెట్టినట్లుగానే సంఘంలో కూడా ప్రతి ఒక్కరిని ఒక్క ఉద్దేశం కొరకు ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటూ వెళ్ళాడు ఆయన. కానీ ఎప్పుడైతే అయితే నీకు పునరుద్ధానం అనేది జరగాలంటే ఏ ఉద్దేశం కొరకు నువ్వు వచ్చావో ఖచ్చితంగా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తీరాలి దీన్ని భూమి మీద. అయితే ఒక్కొక్కరి ఉద్దేశం అనేది వేరంటే దేవుడు దేని కొరకు పంపించాడు అనేది. కొన్నిసార్లు దేవుడు దేని కొరకు అయితే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఉద్దేశం నీ కళ్ళకి చాలా చిన్నదిగా కనబడుతుందట. ప్రోక్తున్నాడు, ఎన్నడూ నీ కళ్ళకి దేవుడు నిన్ను ఏ పని కొరకు పంపించాడో ఆ పని ఎన్నడూ నీ కళ్ళకి చిన్నదిగా కనబడినవు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిలబడతావో సాతాను యొక్క ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించినా వాడికి పెద్ద ఇబ్బంది ఉండదు, నువ్వు దేవుని స్తుతించినా సరే స్తుతించి అంటాడు. కారణం ఏంటంటే దేవుని స్తుతించిన వారిలో చాలామంది కింద పాతాళంలో ఉన్నారు. నువ్వు పాతాళం తలుపు కొడితే దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు దాంట్లో నువ్వు చూడగలవు. కానీ పాతాళం డోరు కొట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన ఒక్కడిని కూడా నువ్వు పాతాళంలో చూడలేవు. కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను అవతల పునరుద్ధానంలో కలుసుకొని తీరతాడు దాన్ని ఆయన. ఎంతమంది మీ ఉద్దేశాన్ని నెరవేర్చాలని కోరుతున్నారు? కారణం అయితే మీరు గమనించండి, ఒక తల్లి స్థానంలో నిన్ను పెడితే నువ్వు ఖచ్చితంగా నీ ఉద్దేశాన్ని భూమి మీద తప్పక నెరవేర్చి తీరితేనే నీకు పునరుద్ధానంలో నువ్వు ఉంటావు దాంట్లో. ఎంతమందికి అర్థమైనదో? కారణం ఏంటంటే నీకు ఇచ్చిన స్థానం ఎల్లప్పుడూ సాతాను చెప్తాడంటే నువ్వు ఏ స్థానంలో అయితే ఉన్నావో మీరు గమనించండి. ఎవరినైనా పరిచయలో ఒకరు డీకన్స్ని కానీ ఎవరినైనా ఒక పరిచయ కొరకు ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఎదురయ్యే శోధనలకు వాళ్ళు ఖచ్చితంగా సేవకుల దగ్గరికి కానీ వచ్చి ముందు చెప్పేది ఏమంటే, అయ్యా ఇంతకుముందు చర్చికి వచ్చాం, ఇప్పుడు కూడా చర్చికి వస్తాం, మా ప్లేస్లో మేము ఉంటాం, కానీ దయచేసి ఈ ప్లేస్లో మాకు వద్దు, ఈ డీకన్ ప్లేస్ వద్దు, మరే ప్లేస్ వద్దు, మేము ఏ ప్లేస్లో ఉన్నామో విశ్వాసులుగా మేము ఉంటాం కానీ ఈ ప్లేస్. కారణం ఏంటంటే సాతానుకు తెలుసు నిన్ను దేవుడు ఏదైతే ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఒక పరిచర్య కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ పరిచర్య వెనుకే నీకు రావాల్సిన దీవెన అంతా ముడిపడి ఉంటుంది దాంట్లో. ఎంతమందికి అర్థమైనదో? ఏ ఉద్దేశం కొరకు దేవుడు పంపాడో నువ్వు దేవుని స్తుతిస్తే నీకు ఆశీర్వాదం అని నేను చెప్పట్లే, దేవుడు నువ్వు ఆరాధిస్తే నీకు పునరుద్ధానం అని చెప్పట్లే. దేవుడు అదంతా ఒక భాగమే. కానీ ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే ఏ పని కొరకు నువ్వు దేవుడు ఆరాధన స్థలంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో భూమి మీద నిలబెట్టాడో నీ ఆశీర్వాదాలన్నీ దేనితో ముడిపడి ఉంటాయంటే ఆ ఉద్దేశం వెనక మాత్రమే ముడిపడి ఉంటాయి. అందుకే దెయ్యం ఏం చేస్తాడంటే ఆ ఒక్క ఉద్దేశం తప్ప ఏదైనా నేను జయనిస్తాడండి. ఒకవేళ దేవుడు ఒక ప్రీచర్ నేను ఎంపిక చేసుకుంటే ప్రీచర్ ఎప్పుడైతే బలిపీఠం మీదకి వచ్చి బోధించడానికి నిలబడితే సాతాను ఒక ఉద్దేశం ఏంటంటే ఈ ప్రీచరు ఒకవేళ పాటలు పాడితే సాతానికి సమస్య ఉండదు, ఈ ప్రీచర్ కూర్చొని ఒకవేళ అందరితో పాటు పని చేస్తే సాతానికి సమస్య ఉండదు, ఈ ప్రీచర్ కూర్చొని ఏ పని చేసినా సమస్య ఉండదు. కానీ సాతానికి ఎప్పుడు సమస్య వచ్చిందంటే ఈ ప్రీచర్ ఎప్పుడైతే బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పడానికి నిలబడతాడో వెంటనే సాతానికి తెలుసు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ప్రతి ఆశీర్వాదం ఎక్కడున్నదంటే ఆ వ్యక్తికి ఇవ్వబడిన పనిలోనే ఆశీర్వాదం దాగున్నది. ఎంతమంది మీకు ఇవ్వబడిన పని చేద్దాం అనుకుంటున్నారు? కారణం ఏంటంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గమనించండి. ఆయన పుట్టినప్పటి నుండి ఆయన చనిపోయే కల్వరి వరకు కూడా ఆయనకున్న ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఆయన చిన్నపిల్లవాడుగా వారి మధ్యలో జన్మించాడో మట్టిలో కూడా ఆయన ఆడేటప్పుడు అందరి కళ్ళకి ఎలా ఉన్నాడంటే నార్మల్గా కనబడుతున్నాడు. ఆయనకి ఇవ్వబడిన పరిచర్య కూడా గొప్పదిగా కనబడట్లేదు. ఆయన ఎప్పుడైతే మరలా బాప్తిసానికి వచ్చినప్పుడు కూడా అంత సామాన్యంగానే కనబడుతున్నది. కానీ ఎప్పుడైతే ఆయన పరిచర్యకు అభిషేకించబడి ఆయన ఒక్కొక్క ముందుకు శోధనల పర్వతం దగ్గరకు వచ్చి రూపాంతర పర్వతం ఇవన్నీ దాటి వెళ్ళేటప్పుడు దేవుడికి తెలిసిన కార్యం ఏంటి? మీరు రూపాంతర పర్వతం మీద గమనించినా సరే రూపాంతర పర్వతం మీద ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు, మోషే, ఏలియా. ముగ్గురు నిలబడి ఉన్నారు. కానీ ముగ్గురు నిలబడిన తర్వాత పేతురు, యోహాను వాళ్ళు ఇంకా అలా చూస్తూనే ఉన్నారు. వారు ముగ్గురులో ఏలియా కనబడలేదు. తర్వాత ఏలియా వెళ్ళిపోయాడు, తర్వాత మోషే వెళ్ళిపోయాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కూడా రూపాంతర పర్వతం మీద నుండి వెళ్ళిపోలేదండి. కారణం ఏంటంటే ఆయనకు ఇవ్వబడిన పరిచర్య ఇంకా అంటే ఎంతమందికి అర్థమవుతున్నదో? ఆయనకి ఇవ్వబడిన పరిచర్య ఎప్పుడు నెరవేరుతుందంటే రూపాంతర పర్వతం మీద కాదు, కానీ కల్వరి కొండ మీదే ఆయనకి ఇవ్వబడిన పరిచర్య నెరవేరితేనే 7 ముద్రల గ్రంథం తీయడానికి ఆయన యోగ్యుడు అవుతాడు. ఎంతమందికి అర్థమవుతున్నదో? అక్కడ మాత్రమే ఆయన ప్రభువైన యేసుక్రీస్తుకి రావాల్సిన కారణం ఏంటయ్యా అంటే ఆయన రూపాంతర పర్వతం మీద ఉన్నప్పుడు ఎవరు చెప్పలేరు, ప్రతి మోకాలు వంగురు అని చెప్పడానికి వీలు లేదండి.
ఎంతమందికి అర్థమవుతున్నదో? ఆయన సమస్తాన్ని జయించలేదు, ఆయన ఇంకా జయించవలసిన ఇంకా కార్యం ముందున్నది ఆయన. కానీ ఆయన అక్కడ నిలబడినప్పుడు ఒకవేళ అదే సమయంలోకి వచ్చి 7 ముద్రల గ్రంథాన్ని ఎవరు విప్పుతారంటే రూపాంతర పర్వతం మీద ఉంటే ఆయన దిగెళ్ళి సరే నేను విప్పుతానని చెప్పడానికి కూడా సరిపోదు. ఆయన రూపాంతర పర్వతం మీద ఏమున్నదంటే ఆయన ఉద్దేశం ఇంకా నెరవేరబడలా. కానీ ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలంటే రూపాంతర పర్వతం కాదు, కానీ తండ్రి తనకిచ్చిన ప్రతి ఉద్దేశం ఎక్కడ నెరవేరబడినదంటే పరిపూర్ణంగా కల్వరి మీద అది సమస్తము నెరవేరిన తర్వాత మాత్రమే అప్పుడు చెరలోనికి వెళ్ళి దేవుడు ఆ సాతాను యొక్క దగ్గర ఉన్న తాళాన్ని తీసుకొని దేవుడు బయటకు వస్తున్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదం ఎక్కడుండదంటే నీకు ఇవ్వబడిన ఉద్దేశం మీదనే. ఈ చిన్నది దేవుడు అందరికీ అర్థమవునట్లు దేవుడు దయచూపును గాక. అయితే ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం అనేది ఉన్నది. కానీ ఈ ఉద్దేశం ఎంతమంది దేవుని ఆరాధిద్దామని కోరుతున్నారు? ఎంతమంది దేవుని సేవిద్దామని కోరుతున్నారు? నువ్వు దేవుణ్ణి ఆరాధించినా పాతాళానికి పోవచ్చు, కానీ నువ్వు దేవుని సేవిస్తే నువ్వు పాతాళానికి పోవు. ఎంతమందికి అర్థమైనదండి? ఎంతమంది దేవుని ఆరాధిద్దాం అనుకుంటున్నారు? నేను కూడా ఆరాధిద్దామని కోరుతున్నా, కానీ దేవుని ఎంతమంది సేవిద్దామని కోరుతున్నారు? పోకుతంటాడు నువ్వు దేవుణ్ణి సేవించడం అంటే ఏదో చేయడం కాదు, కానీ దేవుడు ఏ ఉద్దేశం కొరకు నిన్ను పంపాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చడమే దేవుణ్ణి సేవించడం. దానిలోనే పునరుద్ధానం దాగున్నది. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే మీరు గమనించండి, ఒకే టైంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ గెదరేనేల ప్రాంతాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తి ఎప్పుడైతే అక్కడ నిలబడి ఉన్నాడో ఆ వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఎన్నడూ అనేక మందిని ఆ సమాధి ప్రాంతాల్లో అనేక మందిని చూశాడు, కానీ ఎన్నడూ ప్రభువైన యేసుక్రీస్తు వంటి వ్యక్తిని ఎన్నడూ కలవలేదండి. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఆ స్థలంలో అక్కడ ఆ గెదరేనేల ప్రాంతంలో అతను ఎప్పుడైతే యేసు ప్రభు ముఖాముఖిగా ఆయన ముందు నిలబడతా వస్తూ ఉన్నాడు, ఆ సమయంలో ఎప్పుడైతే మరి వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని చూడంగానే అరుస్తున్నాడు, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని, మాతో మీకేమి పని అని. ఎప్పుడైతే అతను అరుస్తూ ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని సమీపించగానే ఆ దురాత్మలన్నీ ఎప్పుడైతే ఆ వ్యక్తిలో ఉండిపోయినవో ఆ వ్యక్తి వెంటనే దేవుడి దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, మీరు బైబిల్లో చదివితే బతిమాలు కొనగా అని ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తున్నాడంటే ఏమనంటే, ఓ ప్రభువా దయచేసి ఇప్పుడు వరకు నేను అనేక మందిని కలిశాను, కానీ నీలాంటూ ఎన్నడూ నా జీవితంలో కలవలా. అందరినీ కలిస్తే నాలో ఉన్నదంటూ బయటకు వచ్చింది, కానీ నిన్ను కలిస్తే నాలో ఉన్నది బయటకే పోయినది. అయితే కానీ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ చేయి. ఏమనంటే, ఇప్పుడు వరకు నా జీవితం దేని కొరకు నేను జీవించాను ఎరుగను, కానీ ఎప్పుడు వరకు నాకు ఇష్టం వచ్చినట్టున్నది బ్రతికంతా, కానీ దయచేసి నువ్వు ఈ స్థలంలో వెళ్ళిపోయేటప్పుడు దయచేసి నన్ను నీతో పాటు ఉండని రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో, మాకు నన్ను ఇక్కడ వదిలిపెట్టాలి, మాకు నేను ఇంటికి పోవాలని కోరట్లా, మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఏమి కోరట్లా, కానీ నాకున్న ఏకైక ఆశ ఏంటంటే నీతో పాటు నేను తిరిగి వచ్చేయాలని కోరుతున్నాను. కానీ ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే ఏమనాలంటే, ఆయన వెంబడించేవాడిని ఆయన ఎన్నడూ నెట్టివేసే దేవుడు కాదు, కానీ చేతులు చెప్పి పిలిచే దేవుడు అండి. కానీ ఆ స్థలంలో ఆయన పిలవట్లే. ఆయన వెంటనే ఏమన్నాడంటే, దయచేసి నువ్వు నాతో పాటు రాబాక అంటున్నాడు. ఈ వెనుకున్న వాళ్ళలో ఏ ఒక్కరూ 12 మంది ప్రభువు నీతో పాటు వస్తామన్న శిష్యులు ఎవరు లేరండి. ఆయన ఏమన్నాడంటే, ఓ పేతురు వచ్చి నన్ను వెంబడించు, ఓ లూకా వచ్చి నన్ను వెంబడించు, ఓ మత్తయ్య వచ్చి నన్ను వెంబడించు, ఓ యోహాను వచ్చి నన్ను వెంబడించాను. వారందరినీ ఫాలో మీ అన్నాడు, కానీ వీళ్ళ దగ్గరకు వచ్చి నేను ఫాలో అవుతానంటే దయచేసి నువ్వు రాబాక అన్నాడు. కారణం ఏంటంటే, వీళ్ళకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ వేరు, నీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ వేరు. ఎందుకంటే ఒకవేళ తీర్పు రోజు నేను అక్కడ నిలబడిన తర్వాత ఆ స్థలంలో అందరూ నిలబడినప్పుడు ఇదే స్థలంలో ఎవరైతే నన్ను కాదు అని చెప్పారో వాళ్ళందరూ తీర్పు స్థలంలో ఆ స్థలంలో నన్ను కలుసుకున్నప్పుడు వారి మీద నేను న్యాయ తీర్పు నేను మోపాలి అంటే ఆ రోజు నాకు ఒక సాక్షి కావాలి వారి మధ్యలో. ఆ ఉద్దేశం కొరకే నేను ఎక్కడ ఉంచాను కనుక ఈ ఉద్దేశాన్ని తిరుగుతా అప్పుడు ఏం చేశాడంటే ప్రాంతం అంతా తిరిగి దద్దరిలేట్లు చేశాడు. ఏమనంటే, ప్రభువైన యేసుని నేను కలిసా నా జీవితం మారిపోయినది, దేవుని కలిసా నా జీవితం మారిపోయినది, దేవుని కలిసా నా జీవితం మారిపోయినది, నజరేయుడైన యేసే నా జీవితాన్ని మార్చాడు. ఒక్క వ్యక్తి ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా మారుమోగి ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు, ఆ వ్యక్తికి ఒక నమ్మకం ఉన్నది. ఇప్పుడు నేను యేసుతో పాటు వెళ్ళలేదు, కానీ ఈ ఉద్దేశాన్ని నెరవేరిస్తే పునరుద్ధానంలో ఆయనే మళ్ళీ నన్ను అక్కడ కలుసుకుంటాడు. ఎంతమంది మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నా? ప్రభు కారణం ఏంటంటే, నువ్వు ఆరాధించినా నీ ఆరాధనలో విఫలం ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇశ్రాయేలు గమనించండి, వీరందరిలో చాలామంది వీరి మధ్యలో వీరు ఆరాధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ దేవుణ్ణి. కానీ దేవుడు ఏ ఉద్దేశం కొరకు ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిన వారిలో ఓడిపోయే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, కానీ దేవుడు ఖచ్చితంగా వారికి పునరుద్ధానం నిత్యం నిలబడతాడండి. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఒక్కసారి ప్రోక్త జస్ట్ ప్రోక్త ఆయన చెప్పింది వచ్చిన చదువుతున్నానండి.
ప్రవక్త ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే అబ్రహాం లింకన్ గురించి మాట్లాడేటప్పుడు, he was deprived of an education but yet he was something in his heart, some purpose. I like a man of vision. I like people that's got something they are fighting for. ప్రవక్త అన్నాడు, నేను ఎల్లప్పుడూ ఒక దర్శనం కలిగిన వ్యక్తిని నేను ఎల్లప్పుడూ ఇష్టపడతా. ఏ దర్శనం అంటే, నువ్వు దేని కొరకు జీవిస్తున్నావో దాని గురించి ఒక దర్శనం. అంటే ఒక వ్యక్తి దేని కొరకు జీవిస్తున్నాడు అంటే, ఏదో జీవించానంటే జీవించాను, వచ్చానంటే వచ్చా కాదు, పొద్దునైందంటే పొద్దునైంది, రాత్రి అయిందంటే అలా కాదు. కానీ నేను జీవిస్తున్నాను అంటే భూమి మీద ఎవరికో లేని ఒక పర్పస్ దేవుడు నా జీవితంలో పెట్టాడు కనుక, రాత్రైనా పగలైనా మరణమైనా జీవమైనా ఎన్నదైనా రాబోనిదైనా ఏమైనా నా జీవితంలో నేను నా చివరి క్షణం నేను ముగించే వరకు, అంటే నా ఆయుష్కాలం అయ్యే లోపల ఖచ్చితంగా ఈ పర్పస్ అంటే ఈ ఉద్దేశాన్ని నేను దేవుని కొరకు నెరవేర్చాలి అని కోరుకునే వ్యక్తిని ప్రవక్త ఇష్టపడతా అంటున్నాడు. కారణం ఏంటంటే, ఎంతమంది ఇక్కడ మామూలు విశ్వాసంగా ఉందామని కోరుతున్నారండి? నువ్వు నార్మల్ విశ్వాసం ఉండి వచ్చి వెళ్ళిపోతావు, అలా కాదు. కానీ నీ జీవితంలో ఏముండాలంటే, ప్రభువా నేను భూమి మీదకి వచ్చానంటే ఖచ్చితంగా ఒకవేళ నేను ఇతరులు చేసే పనే చేసేవాడిని అయితే వారినే పంపిస్తాను, నన్ను పంపియు. కానీ ఆ వ్యక్తి ఎవరికీ లేదు. ఈ క్వశ్చన్ పేపర్ సపరేట్గా నా మట్టుకు నాకున్నది. ఎందుకంటే నేను భూమి మీదకి వచ్చేటప్పుడు అనుకోకుండా రాలా. నువ్వు భూమి మీదకి వచ్చావంటే ఒక ఉద్దేశం ఉంటేనే దేవుడు భూమి మీదకి పంపుతాడు. నేను దేవుడు భూమి మీద నుండి తీసుకెళ్తే ఆ ఉద్దేశం నెరవేరితేనే దేవుడు బయటికి తీసుకెళ్తాడు. ప్రవక్త అంటాడు, ఏ ఉద్దేశమైనా పోవచ్చు కానీ దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని ఏ ఒక్కడూ చెడగట్టలేడు. సాటాన్ కెన్ నెవర్ డిఫీట్ గాడ్స్ పర్పస్ అంటాడు. అంటే దేవుడు అనుకున్న ప్రణాళికని సాతాను ఎన్నడూ చెడగొట్టలేడు. అయితే కానీ చాలామంది మన విశ్వాసంలో సామాన్యంగా, నేను చాలా అసలు చెప్పాలంటే వాక్యం ఏమీ లేని స్థితిలో నిలబడ్డానండి అంత ఉదయకాలం నుండి. కానీ కొద్దిగా దేవుడు దయ చూపించాడు ఈ కొద్ది లేఖనాలు మళ్ళీ మీతో మాట్లాడడానికి. అయితే సామాన్యంగా వచ్చి వెళ్ళిపోయామన్నట్టు ఉండరు. కానీ కొంతమంది విశ్వాసాల జీవితంలో ఎలా ఉంటుందంటే, ఈ పరిచర్లో ఒకవేళ భూమి మీద నేను ఉన్నానంటే సపరేట్గా నాకంటూ దేవుడిచ్చిన పని ఏంటి, నేను మరణించే లోపల నాకంటూ ఒక ముద్ర వేయాలి. పౌలు ఏమంటాడంటే, నేను నా సాక్ష్యాన్ని నా రక్తంతో నేను ముద్రించాలని కోరుతున్నా. బ్రతిగా చనిపోయి ఇలా కాదు, నాకంటూ ఒక పర్పస్ ఉన్నది. ఏం పర్పస్ అయ్యా అంటే, నేను ఒక పునాది వేస్తున్నా, నేను ఒక విత్తనాన్ని నాటుతున్నా. ఏం విత్తనం అంటే, పునాది ఏమేసా ప్రభువైన యేసుక్రీస్తే పునాదిగా నేను వేస్తా వచ్చా. పౌలుకి తెలుసు, నా తర్వాత రాబోయే అపోస్తలులు, నా తర్వాత రాబోయే సువార్థికులు, నా తర్వాత రాబోయే ఉపదేశకులు, నా తర్వాత రాబోయే కాపరులు, వీరందరూ నేను వేసిన పునాది మీదే ఒక్కొక్కరు వారి యొక్క నిర్మాణాన్ని కట్టుకుంటూ. పౌలుకు ఒక ఉద్దేశం ఉన్నది. ఏమనంటే, నేను ఉన్న పరిచర్య ఏదో సామాన్యంగా అందరూ వచ్చి పోయినట్టు నేను రాలా, కానీ నేనున్నానంటే ఏదో ఒకటి భూమి మీద సాధించి క్రీస్తు కొరకు నేను చనిపోవాలి, కానీ సామాన్యంగా నేను చనిపోకూడదు. ఎంతమందికి అర్థమైందని నేను చెప్పేది? ఎప్పుడైతే నీళ్ళు ఆ ఉద్దేశం ఉంటుందో అది పగలు రాత్రి నేను ఏం చేస్తుంది అంటే దహించడం ప్రారంభిస్తుందండి. ఏమనంటే, అందరూ సిస్టర్స్ ఉన్నట్టు నేను ఉండకూడదు, కానీ నేను ఈ సంఘంలో ఉన్నానంటే, నేను కుటుంబంలో ఉన్నానంటే, నేను ఈ స్థలంలో ఉన్నానంటే ఖచ్చితంగా నా ఆయుష్కాలం అయ్యే లోపల క్రీస్తు కొరకు ఏదో ఒక పర్పస్, ఏదో ఒక ఉద్దేశాన్ని ముగించిన తర్వాత మాత్రమే నేను సమాధిలోకి పోవాలని. ఎంతమందికి అర్థమవుతున్నదో అండి? కారణం ఏంటంటే, పర్పస్ లేని లైఫ్ ఎటువంటిదంటే నీ గృహంలోనే వేస్ట్ ఐటమ్ లాంటిది. అంటే నీ పర్పస్ లేదు. ఏమైనా పర్పస్ అంటే ఎంతమందికి అర్థమైనదో మరి అర్థమయ్యట్లేదు. దేవుడు నాకు దయ చూపును కాక. పర్పస్ లేకపోతే లైఫ్ అంతా చాలా నార్మల్గా ఉంటుంది. ఏమంటే పొద్దునైంది, సరే ఈరోజు అందరూ ఆరాధనకు వచ్చారు, సరే నేను కూడా ఆరాధనకు వచ్చా, సరే ఈ రోజు అంతా ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళాం, సరే నేను కూడా ఇంటికి వెళ్ళాను, మొత్తం సరే రేపు పొద్దున మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాను. కానీ పర్పస్ ఉంటే అలా ఉండదు కాదు. కానీ నీ లైఫ్ ఎట్టిపోతున్నా నీ జీవితంలో అదొక మంట ఏమైందంటే రగిలిస్తా 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 రగిలిస్తా. కారణం ఏంటంటే, కొంతమందిలో ప్రవక్తలో ఒక మంట ఉన్నది. ప్రవక్త నాకున్న ఒకే ఒక మంట ఏంటంటే, అక్కడున్న నిత్యరాజ్యం, అక్కడున్న నిత్య జీవాన్ని గురించి అనేకమైన తప్పు బోధనలు ఉన్నాయి. కానీ నాలో ఉన్న మంట ఏంటంటే, ఈ భూమి యొక్క దిగంతం అంటే భూదిగంతాల వరకు కూడా నిజమైన సువార్తని ప్రతి హృదయానికి మోసుకుపోవాలనే మంట నా హృదయంలో పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి అది మండుతూ 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 వ్యాధి వచ్చినా ఏమంటుందంటే, నువ్వు మాటికి దీని కొరకే. ఎంతమందికి అర్థమవుతున్నదో? కానీ ఏంటంటే, నువ్వు సామాన్యంగా జీవించి సామాన్యంగా చనిపోతే అది కాదు. దేవుని యొక్క పునరుద్ధానం నుండి ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉన్నది. ఖచ్చితంగా నువ్వు ఆ పర్పస్ని మీట్ అయి తీరాలి. ఎంతమంది విజన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు? యోసేపుకు దర్శనం ఉన్నది. ఏమనంటే, ఏమైనా సరే నేను ఒకరోజు గవర్నర్ అవ్వబోతున్నాను కనుక ఏమి చేసినా అతను హృదయంలో ఏమన్నదంటే, ఒకరోజు దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు దేవుడు ఆ హృదయంలో మంట మండుతూ 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 ఉన్నది కనుక సంపూర్ణంగా దాన్ని నెరవేర్చగలరు. ఎంతమంది ఉన్నారు అక్కడ విజన్ ఉన్న వాళ్ళు? ఐ లైక్ పీపుల్ దట్స్ గాట్ సంథింగ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్. వారు పోరాడుతున్న ఏదో ఒక విషయాన్ని వారి జీవితంలో కనుగొన్న వాళ్ళంటే నాకు ఇష్టం.
ఎంతమంది పోరాడదాం అనుకుంటున్నారు? నువ్వు పోరాడాల్సిన కార్యాలు చాలా ఉన్నాయండి ఈ భూమి మీద. మనం ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా ఖాళీ చేతులతో లేరు, కానీ నీ మీద నా మీద చాలా 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 బాధ్యతలు ఉన్నాయి. మన ముందున్న వారు ఆ బాధ్యతలు వారి భుజాన్ని మీద వేసుకున్నారు కనుక ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ఒకరోజు ఒక తమిళన్ ప్రీచర్ వచ్చి, ఆయన ఒక నౌకలో చెన్నై దగ్గర అనుకుంటా, అప్పటికి పడవలో నుండి ఓడలో నుండి వస్తే అనేక భాషలు నేర్చుకొని వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మోకాల మీద నిలబడి, ఇది దాదాపు 1800వ శతాబ్దంలో జరిగినది, ఒక్కసారి మోకాల మీద పడి 2 చేతులు ఎత్తి అడిగాడు దేవుని ఏమనంటే, ప్రభువా నా హృదయంలో ఒక ఉద్దేశం ఉన్నది. నేను ఎప్పుడైతే ఈ భారతదేశం యొక్క గడ్డ మీద నేను కాలు పెడుతున్నానో, నేను తిరిగి వెళ్ళే లోపల నువ్వు నన్ను ఏ ఉద్దేశం కొరకు పంపావో ఆ ఉద్దేశం నెరవేర్చడం కొరకు ఒకవేళ నిలువెత్తున నువ్వు నన్ను కోసి నా రక్తమంతా ఇక్కడ చిందితేనే వీరందరూ క్రీస్తుని తెలుసుకుంటారంటే పునః అలాగే చేయి ప్రభువా, కానీ నీ ఉద్దేశం మాటికి నేను ఈ స్థలంలో వెళ్ళే లోపల 100% నెరవేరి తీరాలి. ఇది నాలుగు. ఎంతమంది ఒక ఉద్దేశాన్ని కలిగిన వారు ఉన్నారండి? ఒక తల్లికి ఒక ఉద్దేశం ఉంటేనే దేవుడు పెట్టాడు. ఏమనంటే ఏదేమైనా సరే నా గుండెలో ఉన్న మంట ఏంటంటే, నేను ఎలా దేవుని తెలుసుకుని నా బిడ్డ కూడా సేమ్ సువార్తను అదే శక్తితో అదే బలముతో నేను ఎంత శక్తివంతంగా తీసుకున్నానో అంతే శక్తివంతంగా నా కుటుంబాన్ని కూడా వెలిగించేంత వరకు నీలో కూడా మంట ఏముండాలంటే ఆ దర్శనం పగలు రాత్రి ప్రభువు నేను ఏమి చేసినా సరే నా కుటుంబం మళ్ళా నేను నిలబడిన దానికన్నా మరింతగా వారు నిలబడాలని కోరుతున్నా. మరింతగా నీలో వారు ఎంతమందికి అర్థమవుతున్నదో? ఒక తండ్రికి ఒక విజన్ ఉండాలి, ఒక పాస్టర్కి ఒక విజన్ ఉండాలి, ఒక డీకన్కి ఒక విజన్ ఉండాలి. ఏమనంటే నువ్వు సామాన్యంగా వచ్చి సామాన్యంగా వెళ్ళిపోవడం కాదు, కానీ ఏదో ఒక మంట. నువ్వు ఈ భూమి మీద దేని కొరకు పోరాడుతున్నావు అంటే చెప్పడానికి ఏమున్నది మీ దగ్గర? దేని కొరకు భూమి మీద నువ్వు పోరాడు? దేనికోసం బ్రతుకుతున్నావు భూమి మీద? దేనికోసం బతుకుతున్నామంటే బ్రతుకుతున్నావు. తినడానికి బతికేవాడు ఉంటాడు, బ్రతకం కోసం తినేవాడు ఉంటాడు. నువ్వు అసలు దేనికోసం బతుకుతున్నావు? నీకు నాకు ఒక మంట ఉండాలి. ఏమనంటే ప్రభువా ఎప్పుడైతే నేను ఆ సమాధిలోనికి వెళ్ళబోతాను ఆ రోజు ఏ రోజో తెలియదు, కానీ నాకు ఒక విజన్ ఉండాలి. నా జీవితంలో మండే ఒక దర్శనం ఉండాలి. నేను వెళ్ళే లోపల ఖచ్చితంగా దాన్ని సాధించి తీరాలి. అది పరిపూర్ణంగా నీ నామ మహిమ కొరకు మాత్రమే ఉండాలి. అటువంటి వ్యక్తిని మీరు ఒక్కళ్ళు కూడా పాతాళంలో చూపించలేరండి. ఎంతమందికి అర్థమైనదో? దేవుని ఆరాధించిన వారిలో విఫలమైన వారు ఉండొచ్చు నామకార్థంగా, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వాళ్ళు విఫలమైన ఒక్కరిని కూడా చూడలేరు. కానీ మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఖచ్చితంగా పునరుద్ధానాలు అవతల మీరు కలుసుకునే తీరుతారు. దేవుడి కొద్ది లేఖనాలు తీర్చిన కాక దయచేసి లేచి నిలబడదాం. నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నీచెను.